ఎలక్షన్లలో మీరు ఎంత ఖర్చు పెట్టారు? ఎస్, చాలా మంచి ప్రశ్న అడిగారు సార్ మీరు. అంటే యాక్చువల్లీ అంటే మీరు అడుగుతున్నారు అంటే మీకు మంత్రి పదవి ఇస్తున్నామన్నది ఎవరు ఫోన్ చేశారు? సీఎం ఆఫీస్ నుంచి ఏమని? ఏమని అంటే జనరల్లీ ఇది ఎలా ఉంటుందంటే లోపల ఆయన ఒక మన హిట్లర్ సినిమాలో చిరంజీవి గారి లాగా ఉంటారు, బయట ఉన్నటువంటి కుర్రోళ్ళలాగా మీ అందరూ ఉంటారు. ఆడ చేతులు కట్టుకుని ఉంటారు, ఆయన మాట్లాడేస్తారు. ఆయన చెప్పిన దానికి కాదంటే ఆఫీసర్ల మీదకైనా ఫైల్ అక్కడ ఇసిరేస్తారు. అట్లాగే పొరపాటు కూడా ఇంకెవరు నోరు మీద పడి ఉండదు. ఈ డిక్టేట్ ఆల్ అనేటువంటి ఇవి చాలా కష్టమైనటువంటి ప్రశ్నలు ఇవి. అంటే నేను క్యాబినెట్లో ఇండక్ట్ అయిన రోజు కూడా నేను అంత ఎమోషనల్ అవ్వలేదు, కానీ ఈరోజు అనిపిస్తుంది నాకు, నిజంగా అనిపిస్తుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నా మీద మన ప్రభుత్వం, మా ప్రభుత్వం ఎఫ్ఐఆర్ వేసింది, కేసు పెట్టింది. చంద్రబాబుకి పని లేదండి రాష్ట్రంలో, ఆ పార్టీ నాయకులు కూడా పని లేదండి, గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు కూడా ఎలాంటి పని లేదండి. ఎందుచేతంటే ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు మాకు ఇంకా టెంపర్ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. ఈవెన్ నేను కూడాను కొద్దిగా పెంకే, ఈవెన్ మైసెల్ఫ్ నాకు కూడా కొద్దిగా ఆవేశం ఎక్కువే. అలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం అలా, అంతే తప్ప అంతే. ఒక మాటలో చెప్పాను నేను మీకు, ఎందుకంటే మరి ఏం లేదు, మరి ఒక మాటలో చెప్పాను. ది ట్రూత్ ప్రస్తుతం కావాల్సింది, ప్రజలకి తెలియాల్సింది. ఒక్కొక్క నాయకుడు మంచిగా పైకి ఎదుగుతారా, లేకపోతే ఘర్షణలు గందరగోళాల మధ్య మాత్రమే సాధ్యమవుతుందా? ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిదిరి అప్పలరాజు గారు, మత్స్యశాఖ మంత్రిగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారు. నమస్తే అండి. నమస్కారం సాయి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ టు ది వ్యూయర్స్ ఆల్సో. ముందుగా మీరు మంత్రిగా అయినందుకు అభినందనలు. ఒక వైద్యుడు డాక్టర్ ఒక మంత్రిగా రావడం అన్నటువంటిది ఒక మంచి కాన్సెప్ట్. ఫస్ట్ ముందు మీ ఫ్యామిలీతో స్టార్ట్ చేద్దాం. ఎలాంటి ఫ్యామిలీ, మీ ఫాదరు మదరు, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, మీరు ఎలా ఎదిగారు? అందరికీ నమస్కారం. చాలా సందర్భాల్లో ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటారు మీలాంటి జర్నలిస్టులు. అంటే మాది ఫ్రాంక్గా చెప్పాలి అంటే మిడిల్ క్లాస్ టు బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ట్రెడిషనల్ ఫిషర్మెన్. మా ఫాదర్, నాకు 2 అన్నయ్యలు ఉన్నారు, నేను థర్డ్ వన్. మాకు చెల్లి ఉండేది, కంజెంటల్ హార్ట్ డిసీజ్ వల్ల చనిపోయింది తను ఇన్ 1998. ట్రెడిషనల్ ఫిషర్మెన్ ఫ్యామిలీ. ఈవెన్ నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో ఉన్నంత వరకు కూడా మా నాన్నగారు కానీ మా అన్నయ్యలు కానీ చేపల వేట మీదే ఆధారపడి జీవించినటువంటి కుటుంబం మాది. నేను ఎండి జాయిన్ అయినటువంటి సమయానికి చేపల వేటని ఆల్మోస్ట్ తాత్కాలికంగా స్వస్తి చెప్పినట్లయింది. 2004లో నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయింది, ఎండి జనరల్ మెడిసిన్. ఆఫ్టర్ దట్ 2004 నుంచి 2007లో ఫినిష్ అయింది నాది ఎండి. 2004లో ఎండి జాయిన్ అయ్యాను. 2007 నుంచి 2008 వరకు ఒక 1 year అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేసిన తర్వాత పలాస్లో నేను ఐ హ్యాడ్ మై ఓన్ నర్సింగ్ హోమ్ ఓవర్ దేర్, సేఫ్ హాస్పిటల్ అని. ఫర్ ద లాస్ట్ 12 years ఐఎమ్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ప్రాక్టీషనర్ దేర్. లేటర్ ఆన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి రావడం. మరి ముఖ్యంగా మాది బాగా వెనుకబడినటువంటి ప్రాంతం. ముందు నుంచి ఒక రకమైనటువంటి సోషల్ కాన్షియస్నెస్ ఉండేది నాకు.
అనేకమైనటువంటి సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయటం ముఖ్యం. అంటే మీరు కూడా వెళ్తుండేవాళ్ళ చేపల వేటకి? లేదు, నాది స్పోర్ట్స్ ఫిషింగ్, నాది గేమ్ ఫిషింగ్, నాది అంటే సరదాగా వెళ్ళడమే తప్ప జీవనాధారం కోసం నేను చేపల వేటకి వెళ్ళింది అయితే లేదు. అదే సరదాగా అయితే వెళ్ళేవాళ్ళ నాన్నగారితో కానీ అన్నలతో? కూడా వెళ్ళడం జరిగేది. మీకు రాజకీయాల్లోకి రమ్మని మిమ్మల్ని పిలిచారా, లేకపోతే మీకుగా మీరు వచ్చారా? అంటే నేను విత్ మై ఐ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ సోషల్ కాంట్రాక్ట్స్ ఇన్ మై ఏరియా. అట్ ది సేమ్ టైమ్ మా ఏరియాలో ఉన్నటువంటి సమస్యల మీద కూడా కొంత ప్రాంప్ట్గా రెస్పాండ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండేది నాకు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా నియోజకవర్గానికి ఒక మంచి లీడర్షిప్ వెతుకులాట్లు. వాస్తవానికైతే జగన్మోహన్ రెడ్డి గారు హీ ఆస్క్డ్ మీ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్. అంటే ఏదో ఆయన రమ్మన్నారు కాబట్టి నేను రాజకీయాల్లో. అంటే ఎక్కడ అడిగారు, ఎవరి ద్వారా అడిగారు? ఆయనే డైరెక్ట్గా అడిగారా? అంటే అది ఒక ప్రాసెస్. జనరల్లీ రాజకీయాల్లోకి పిలవటం అన్నటువంటిది ఒక ప్రాసెస్. అంటే ఎవరి ద్వారా కబురు చేశారని? మొట్టమొదటి కబురు అయితే నాకు తమ్మినేని సీతారాం గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని రాజకీయాల్లోకి పిలుస్తున్నారు అన్నటువంటిది. అంటే ఆయనకి ఎలా నోటీసులోకి వెళ్ళారు మీరు? అంటే యాక్చువల్లీ 2014లోనే నేను రాగలిగితే నాకు మేబీ అప్పుడు సీట్ ఇచ్చుండే పరిస్థితి ఉండేదేమో. అప్పుడే నన్ను పిలిస్తే నేను అప్పటికి ఇంకా ప్రాక్టీస్ ఐఎమ్ నాట్ ఫుల్ ఎస్టాబ్లిష్డ్ అన్నటువంటి యాంగిల్లో నేను కొంత వెనుకడుగు వేశాను. నేను ఇంకా నేను యాజ్ అ డాక్టర్గానే ఫుల్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. మరి ఇలాంటి సమయంలో రాజకీయాల్లోకి రావటం, రాజకీయాల్లోకి రావడం పోరాడడం విషయం కాదు, కానీ ముందుగా నాకంటూ ఒక బ్యాకప్ మెకానిజం ఉండదు అన్నటువంటి ఉద్దేశంతో నేను వెనుకడుగు వేశాను. వాస్తవానికి ఆ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పిరియా సాయిరాజ్ గారితో నాకు పిలిపించడం జరిగింది. బట్ నేను అప్పుడు వెనుకడుగు వేశాను. ఆ తర్వాత లేటర్ ఆన్ అపోజిషన్లో ఉన్నప్పుడు ఈజ్ వెరీ ఫోకస్డ్. పిలిపించినప్పుడు ఏమన్నారు జగన్ గారు? అంటే ఇద్దరు నాయకులు వచ్చిన తర్వాత ఫైనల్లీ జగన్మోహన్ రెడ్డి గారు నేను హైదరాబాద్లో కలవడం జరిగింది. అప్పుడు నేనైతే వాస్తవానికి నిజం చెప్పాలి అంటే నేను అప్పుడు కూడా కొంత టైం అడిగాను జగన్మోహన్ రెడ్డి గారు, నాకు కొంత సమయం ఇవ్వండి సార్. నేను అంటే ఏమని అడిగారు ఆయన? మీరు రావాలి రాజకీయాల్లోకి, మీలాంటి వాళ్ళు అవసరం అన్నారు, లేకపోతే వస్తారా రారా? మీలాంటి వాళ్ళు అవసరం అనే చెప్పారు ఆయన. చాలా అంటే దట్ సంథింగ్ లైక్ ఒక మోటివేషనల్ సెషన్. ఒక మాటలో చెప్పాలి అంటే అది ఎందుకు రాజకీయాల్లోకి రావాలి అన్నటువంటి విషయం మీద, కుర్రవాళ్ళు ఎందుకు రావాలి అన్నటువంటి విషయం మీద ఆల్మోస్ట్ ఒక 45 minutes జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం. ఐ వాజ్ వెరీ మచ్ అమ్యూజ్డ్. యాక్చువల్గా చాలా ఆశ్చర్యపోయాను నేను. అంటే ఒక వ్యక్తి మాట్లాడేటటువంటి మాటల్లో ఇంత మోటివేషన్ ఉంటుందా, ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా అనుకున్న సందర్భం నాకు. అంటే సాధారణంగా జగన్ గారి గురించి ఒక మాట ఉంటుంది, ఆయన 2 మొక్కలు చెప్తారు, నువ్వు రా లేకపోతే వద్దు అని అంటారు. అలా కాదా? అంటే అదే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే నేను ఆ సమయంలో కూడా ఆయనకి టైం అడిగాను. నేను నాకు కొద్దిగా టైం ఇవ్వండి సార్, నేను ఇంకా జీవితంలో పూర్తిగా సెటిల్ అవ్వలేదు నేను, అందుకని నాకు సమయం అడుగుతున్నాను తప్ప ఏదో 10 మందితో అడిగించుకోవాలన్నటువంటిది నా ఉద్దేశం కాదు. లేదంటే మీతో నేరుగా చెప్పించుకోవాలని కూడా నేను అనుకోవడం లేదు. నేను స్థిరపడలేదు కాబట్టి నాకు కొంత సమయం అడుగుతున్నాను అన్నదే నేను చెప్పాను నేను. అండ్ హీ అగ్రీడ్ విత్ దట్. బట్ అట్ ద సేమ్ టైం సార్ ఒక మాట చెప్పారు అప్పుడు, ఎన్నికల ముందు ఒక 3 నెలలు 6 నెలల ముందు రాజకీయాల్లోకి చాలామంది వస్తారు, గెలుస్తారు కూడా. బట్ జస్ట్ బిఫోర్ ఎలక్షన్ పాలిటిక్స్లోకి రావడం గెలవటం అన్నటువంటిది కాదు. ప్రతిపక్ష పాత్ర పోషించాలా, ప్రజా సమస్యలను అధ్యయనం చేయాలా, ప్రజల సమస్యల పట్ల మనం పోరాటం చేసినప్పుడు మనకి ఆయా విషయాల మీద పూర్తి అవగాహన ఉంటుంది. మరి అలాగే ఎలక్షనీరింగ్కి అవసరమైనటువంటి ప్రక్రియ మీరు ఓన్గా చేసుకోగలుగుతారు. ఇన్ కేస్ మీరు ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఉంటే మీరు గెలవచ్చు, కానీ ఎలక్షనీరింగ్ అనేది మీరు చేయలేరు. వేరే వాళ్ళు ఎలక్షనీరింగ్ చేస్తారు, వేరే వాళ్ళు బూత్ కమిటీ ఆర్గనైజేషన్ పెడతారు,
వేరే వాళ్ళు బూత్ కమిటీ సభ్యులను పెడతారు. ఎంటైర్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్షనీరింగ్ అనేది ఇంకెవరో చేస్తే మీరు దాని మీద నడుచుకుంటూ వెళ్తారు. బట్ అది మీరు కొంత ముందు రాగలిగినప్పుడు, సో అప్పటికి నాకు ఎగ్జాక్ట్లీ 2 years నాకు టైం ఉంది ఫ్రాంక్గా చెప్పాలి అంటే. సో ఎలక్షనీరింగ్, ప్రజా సమస్యల పట్ల అవగాహన, పార్టీ పట్ల అవగాహన, అసలు పార్టీలో ఎవరు నాయకులు, ఎవరు కార్యకర్తలు, ఎవరు సాధారణ ప్రజలు, వాళ్ళ అవసరాలు ఏమిటి అన్నటువంటిది మీకు ఒక పూర్తి అవగాహన ఉంటుంది. దట్స్ సంథింగ్ లైక్ ఇప్పుడే చెప్పాను కదా, ఒక మోటివేషనల్ సెషన్ అని. అది నిజంగా నాకు ఆ మాటలు ఇప్పటికే కాదు ఎప్పటికీ నాకు గుర్తుంటాయి. ఆయనతో మాట్లాడిన తర్వాత ఫైనల్లీ ఒకే ఒక మాట నేను చెప్పాను. అది అంటే ఆ రోజుకి అది నాకు ఇప్పుడు గుర్తొస్తే నవ్వు వస్తుంటుంది. చాలా కొద్దిగా ఒక పెద్ద మాట అంటే, నేను ఖచ్చితంగా వస్తాను, లేకపోతే ఖచ్చితంగా నేను గెలుస్తాను, మీకోసం పని చేస్తానని కొద్దిగా ఆవేశపూరితంగా కూడా 1-2 మాటలు నేను అన్నాను. నవ్వారు జగన్మోహన్ రెడ్డి గారు. నవ్వి, రైట్, జాగ్రత్తగా చేసుకో, మేము ఎప్పుడు నీతో పాటు ఉంటాం, నీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, పార్టీలో నీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, నెమ్మదిగా పార్టీ క్యాడర్ని బిల్డప్ చేసి ఒకే ఒక మాట చెప్పారు ఆయన. లాస్ట్ ఎలక్షన్ ఫామ్ 20 అది తెప్పించుకొని ఏ బూత్లో మనకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎక్కడ మనకు మెజారిటీ వచ్చింది, ఎక్కడ మనకి మైనస్ అయింది అంటే 2014 ఎన్నికలకు సంబంధించి మైనస్ అయింది, మైనస్ అయినటువంటి పంచాయతీల్లో, బూతుల్లో మన పార్టీ నిర్మాణం ఎలా ఉందన్నటువంటిది ప్రధానంగా ఫోకస్ చేసి, నీకు కొంత కమ్యూనిటీలో ఓ రకమైనటువంటి గుడ్ విల్ ఉంది, ఐ హ్యాడ్ సమ్ గుడ్ విల్, నీకు కొంత గుడ్ విల్ ఉంది, ఆ గుడ్ విల్ ఆధారంగా కొత్త వ్యక్తుల్ని నువ్వు తీసుకొని రాగలవేమో అన్నటువంటి విషయాల మీద ఫోకస్ చేసి క్యాడర్ని, పార్టీని నిర్మించుకుంటూ వెళ్ళటం వల్ల ఒక 1 year 1.5 yearలో నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోగలుగుతావు. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ అన్నటువంటిది అందరితో పాటుగా సాధారణంగా నువ్వు చేసుకునేటటువంటి వెసులుబాటు ఉంటుందని ఫైనల్గా ఒక వర్డ్ చెప్పి నాకు రకమైనటువంటి మార్గనిర్దేశం చేసి 2017 April 20th నేను ఆయన కలిసింది, నాకు పంపించారు. అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 1 month May 20th 2017 నేను కండువా వేసుకున్నాను. కండువా వేసుకున్న రోజే కవిటి జగతి కిడ్నీ బాధలతో మాట్లాడడానికి వచ్చిన రోజు ఆయనతో పాటు కలిసి నేను ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం అవటం అది చాలా గొప్ప సందర్భం. అంటే నా మొదటి రాజకీయ రోజు, నా మొదటి రోజు రాజకీయాల్లో నా మొదటి రోజునే అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో పాటుగా నేను వేదిక పంచుకోవటం అది ఒక గొప్ప అనుభవం. ఆ రోజు ఆయనలో ఉన్నటువంటి, అంటే ప్రత్యక్షంగా ప్రజల మధ్య ఆయన చూడడం అదే, నేను ప్రత్యక్షంగా ఆయనతో పాటుగా నేను ఉన్నాను. ద వే సో మచ్ ప్యాషనేట్ విత్ ద పీపుల్, అంటే నేను అసలు ఆశ్చర్యపోయాను. నేను అసలు అంటే కిడ్నీ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళ సమస్యల పట్ల ఆయనకున్న అవగాహన కానీ, మెడికల్ టెర్మినాలజీ కానీ, సైంటిఫిక్ టెర్మినాలజీ కానీ, ద వే హీ ప్రొనౌన్స్డ్ అన్నటువంటిది చాలా ట్రెమండస్. నాకైతే చాలా ఆశ్చర్యం. మాకే క్రియాటిన్ నన్ను వర్డ్ ప్రొనౌన్స్ చేయడానికి మేము జనరలీ ఇన్ ద ఎర్లీ డేస్ ఆఫ్ మెడికల్ లైఫ్లో చాలా ఇబ్బంది పడతాం. క్రియాటిన్ నన్ను వర్డ్ ప్రొనౌన్స్ చేయడానికి ఎవరైనా సరే, అలాంటిది చాలా అనర్గళంగా సిరం క్రియాటిన్ అని చెప్పి వాళ్ళ మెడికల్ టెర్మినాలజీ, రీనల్ టెర్మినాలజీ అంతా మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అండ్ ద నెక్స్ట్ డే ఐ వాజ్ అనౌన్స్డ్ యాజ్ కోఆర్డినేటర్ ఫర్ పలాస కాన్స్టిట్యున్సీ. దట్ ఈస్ హౌ మై పొలిటికల్ జర్నీ బిగిన్స్. రైట్. ఎలక్షన్లలో మీరు ఎంత ఖర్చు పెట్టారు? ఎలక్షన్లలో ఎంత ఖర్చు పెట్టారు అన్నది ఇది ఎవరికైనా చాలా కష్టమైన విషయం. కానీ అంటే ఇక్కడ 2 విషయాలు ఉంటాయి సార్. అంటే సంపాదించింది ఖర్చు పెట్టారా లేదా అప్పులు చేసి ఖర్చు పెట్టారా? అప్పులు చేయలేదు, అప్పులైతే చేయలే. నేను కొంత సంపాదించుకున్నటువంటిది ఆల్మోస్ట్ ఒక 2 years ప్రతిపక్షంలో ఉన్నాం. మరి రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే మాకు ఎవ్రీడే ఒక యాక్టివిటీ ఉండేది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనరల్గా కార్యకర్తలో కూడా ఒక రకమైనటువంటి చిన్న భయం ఉంటుంది. సో ఆ భయాన్ని పోగొట్టడానికి యాజ్ ఏ ప్రతిపక్ష నాయకుడిగా మేము చేసే ప్రతి ఈవెంట్లో కూడా ఒక గ్రాండ్యూర్ కనిపించాలి అని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దట్
దట్ ఇంప్రూవ్స్ ది కాన్ఫిడెన్స్. అవును, మాటలో చెప్పాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హడావిడి ఎక్కువ ఉండదు. హడావుడి ఎక్కువ ఉండడం అంటే కూడా చేసే ప్రతి పనిలో కూడా ఆ గ్రాండ్ లుక్, గ్రాండ్యూర్ కనిపించాలా. ఎక్కడ మన కార్యకర్తలు ఎలాంటి నైరాశ్యం కనిపించకూడదు. నైరాశ్యం, అసంతృప్తి సంగతి పక్కన పెట్టండి, ఎవరిలో నైరాశ్యం ఉండకూడదు. ఈ పార్టీ మా కోసం చాలా బలంగా నిలబడుతుంది అన్నటువంటి ఒక మెసేజ్ పంపించడం కోసం అవసరమైనటువంటి ఖర్చులు అన్నీ వీ హ్యావ్ టు మేనేజ్. మరి ఫైనల్లీ ఎలక్షన్కి వచ్చేసరికంటే ఇంత ఖర్చు పెట్టారని అంటే ఎవరు చెప్పలేరు. అది కాకపోతే మేము అంటే పార్టీ ఇచ్చిందా పోనీ మీ డబ్బులు ఖర్చు పెట్టారా? ఇవి చాలా కష్టమైనటువంటి ప్రశ్నలు ఇవి. అంటే పార్టీ వైపు నుండి కొంత ఇస్తారంటారు, నిజమా కాదా? అంటే పార్టీ అయితే మాకు కొంత సపోర్ట్ చేసింది, అది దాచేటటువంటి విషయమేం కాదు. అంటే పార్టీ ఇచ్చిన దానికి డబుల్ అయ్యిందా, లేకపోతే ఓ 10% ఇచ్చి ఉంటుందా మీకు? ఇవి మీరు చాలా అవి అంటే ప్రజలకి అర్థంగా తెలియదు కదా. సాధారణంగా ప్రజలు ఏమనుకుంటుంటారంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బెదిరించి తెచ్చారు, లేకపోతే ఇట్లా ఒక ఫీలింగ్ ఉంటుంటుంది. అంటే ఎన్నిక అనేటటువంటిది, అంటే ఈ ఎన్నికల కమిషను ఇంత ఖర్చు పెట్టాలి రోజుకి అన్నటువంటి లెక్కలు వీటన్నిటిని పక్కన పెడితే, ఎన్నిక అన్నటువంటిది నాయకుడికి మధ్య పోటీ, కార్యకర్తలకి మధ్య పోటీ. ప్రజల్లో కూడా చాలా క్లియర్ కట్ బైఫర్కేషన్ వచ్చేస్తుంది. ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి మీది పార్టీ మాది పార్టీ అన్నటువంటి బైఫర్కేషన్ వచ్చేస్తుంది. వీటన్నిటినీ పక్కన పెడితే ఒక మానసికమైనటువంటి పోటీ కూడా ఉంటుంది. అన్ని రకాలుగా మానసికంగా వాడిపైన మనం అప్పర్ హ్యాండ్ ఉండాలా, ఫిజికల్గా అప్పర్ హ్యాండ్ ఉండాలా, ఆ గ్రాండ్యూర్లో అప్పర్ హ్యాండ్ ఉండాలా, కార్యకర్తల్లో ఆ ఉత్సాహాన్ని మెయింటైన్ చేయాలా, ఎక్కడ ఎలాంటి నైరాశ్యం రానివ్వకుండా నాయకుడి పట్ల ఆ విశ్వాసం కంటిన్యూస్గా పెంపొందించడానికి అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు మనం చేసుకోవాలి. ఎన్నిక అనేసరికి ఇంత ఖర్చు అయింది అని అంటే అది ఎవరు చెప్పరు, ఎవరు చెప్పలేరు. కానీ అన్ని విషయాల్లో కూడా ప్రిపేర్డ్గా, ఎక్కడ ఎలాంటి లోపం చేయకుండా వి ప్రిపేర్డ్ వెల్. ఎలక్షన్లలో 2014కి కొంతమంది వైసీపీ నాయకులు, అంటే 9 నుంచి 14 కొంత అప్పులు పాలయ్యి 19కి వచ్చేటికి ఇళ్ళు తాకట్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అప్పులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కోణంలో నుంచి నేను అడుగుతాను, మీరు దీనివల్ల అప్పులు పాలవ్వడం కానీ ఏమైనా జరిగిందా, లేకపోతే నో ప్రాబ్లం కండిషన్? నేనంటే అప్పు చేసే పరిస్థితి నాకు రాలేదు. యాజ్ అ డాక్టర్గా ఉన్నప్పుడు కొంత బ్యాకప్ కింద ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. నాకు ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాపర్టీస్ ఉండేవి, వాటిని నేను లిక్విడేట్ చేసుకున్నాను. అప్పుల పాలైపోయే పరిస్థితి ఏం లేదు. అప్పు చేసిన పరిస్థితి అంటే నేను ఎవరి దగ్గర ₹1 కూడా నేను అప్పు తెచ్చుకోలేదు. ఎవరి దగ్గర నుంచి ₹1 కూడా నేను పార్టీ ఫండ్ కింద నేను అడగల. తెలివైన నాయకులు, మంచి నాయకులు. ₹1 అంటే ఎవరు కొంతమంది వాళ్ళు పార్టీ ఫండ్ కింద తెచ్చిచ్చిన పరిస్థితిని కూడా నేను నిర్మోహమాటంగా నేను తీసుకోలేదు. నాకు అంత అవసరం ఇంకా రాలేదు. వచ్చినప్పుడు ఆలోచిద్దామని చెప్పి నేను ఈవెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ కూడా నేను నిర్మోహమాటంగా ఎవరి దగ్గర నేనైతే అలాంటి పరిస్థితి నేను తెచ్చుకోలేదు. మీకు మంత్రి పదవి ఇస్తున్నామన్నది ఎవరు ఫోన్ చేశారు? సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తారు. ఏమని? ఏమని అంటే జనరల్లీ ఇది ఎలా ఉంటుందంటే, వన్స్ దే ఆర్ టేకెన్ ఎ డెసిషన్ ఓ పర్టికులర్ పలానా సమయానికి మీరు సీఎంఓ కార్యాలయంలో అందుబాటులో ఉండండి అని చెప్పి పిలుస్తారు, అంతే. తర్వాత మీకు ఎవరు చెప్పారు మీకు ఈ మంత్రి పదవి ఇవ్వబోతున్నానని? జగన్ గారి నోటితో వచ్చిందా, లేకపోతే మధ్యలో విజయసాయిరెడ్డి గారు, సజ్జల గారు ఇట్లాంటి వాళ్ళు ఎవరని చెప్పారు? లేదండి, అంటే నేరుగా సీఎం గారే మాట్లాడి పిలుస్తారు. ఏమని చెప్పారు? పిలిచి తీసుకుంటున్నాం, జాగ్రత్తగా పని చేసుకో, అంతే. మీరు ఇందాక అన్నారు కదా, జస్ట్ చాలా సింగిల్ వర్డ్తో సీఎం గారు చెప్తారని, అదే వర్డ్తో చెప్తారు జనరల్ అదే చెప్తారు. ఆ రోజు నాకు రాజకీయాల్లో మొదటి రోజు కాబట్టి నాకు కొన్ని బేసిక్ వాట్ ఈజ్ పాలిటిక్స్ అన్నటువంటిది ఆయన ఒక క్లాస్ లాగా చెప్పారు. ఓకే, అంటే 1 వర్డ్, తీసుకుంటున్నాం, జాగ్రత్తగా చేసుకో. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని జగన్ గారు అడుగుతున్నారు అని చెప్పిన తమ్మినేని గారు స్పీకర్గా ఆగిపోయారు. ఒకప్పుడు సుదీర్ఘ మంత్రి పదవిలో ఉన్నారు.
ఆయన మంత్రి పదవుల్లో లేకపోతే హడావిడి చేసే టైంలో స్టూడెంట్గా ఉన్నటువంటి అప్పలరాజు గారు ఇప్పుడు మంత్రి అయ్యారు. ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? అదేం లేదండి. అంటే మాకు తమ్మినేని గారు మాకు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మా సీనియర్ లీడర్స్, అంటే ఇది మాకు తమ్మినేని గారు మొదట కమ్యూనికేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మెసేజ్. ఆ తర్వాత కృష్ణదాస్ గారు కమ్యూనికేట్ చేశారు. ఆ తర్వాత ధర్మాన ప్రసాద్ గారు కమ్యూనికేట్ చేయడమే కాకుండా పిలిచి కూర్చోబెట్టి ఇది ఇలా ఉంటుంది అని బాగా వివరించి హీ ప్రిపేర్డ్ మీ. అదే నేను అనేది, అదే ధర్మాన గారు లాంటి వాళ్ళు పక్కన ఉన్నారు. లేదండి, అంటే ఇది ఒక రకమైనటువంటి టీం సీఎం. ఎలా అంటే మా జిల్లాని తీసుకుంటే తమ్మినేని సీతారాం గారు ఒక అత్యున్నతమైనటువంటి పదవి. అది అంటే ఒక అత్యున్నతమైనటువంటి పదవి, ఇంకా అది జీవితంలో ఇంకా అంతకంటే అత్యున్నతమైనటువంటి స్థాయి. అంటే గవర్నరు రాష్ట్రపతి పదవులు అత్యున్నతమేనండి, కాకపోతే దానికి ఉండే ప్రయోజనం అంటే పబ్లిక్లో దానికి ఉండే ఇంటిమేషన్ ఎట్లాంటిదో ఇది అట్లాగే ఉంటుంది. మంచి పదవే, కాకపోతే మంత్రి పదవి కావాలా, నీకు స్పీకర్ కావాలంటే ఆయన మంత్రి పదవే కావాలంటారు. అంటే అది కాదు, వాళ్ళందరి బ్లెస్సింగ్స్ నా మీద ఉన్నాయి. సీతారాం గారి బ్లెస్సింగ్స్ కానీ, ఒక ఉద్దండులను కృష్ణదాస్ గారి బ్లెస్సింగ్స్ కానీ, ప్రసాద్ గారు కానీ బ్లెస్సింగ్స్ కానీ నా పైన ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుచేతంటే ఇలాంటి అవకాశం నాలాంటి ఒక ఫ్రెషర్కి వచ్చింది అంటే వీళ్ళందరి బ్లెస్సింగ్స్ వల్లే సాధ్యమని నేనైతే చాలా బలంగా నమ్ముతుంటాను. ఎందుచేతంటే విదిన్ ది అసెంబ్లీ ఆర్ అవుట్ ఆఫ్ ది అసెంబ్లీ ద వే దే ఎంకరేజ్డ్ మీ, మా జిల్లా సీనియర్ నాయకులు కానీ లేకపోతే సీఎం గారు అయినా సరే, ది వే దే ఎంకరేజ్డ్ మీ, అంటే ఇది నాకు ఓ గొప్ప అవకాశం అంతే. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఐఎమ్ రియల్లీ ఇండెప్టెడ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ అవర్ డిస్ట్రిక్ట్ సీనియర్ లీడర్స్ అండ్ అవర్ ఆనరబుల్ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రియల్లీ ఐఎమ్ ఇండెప్టెడ్. అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంటుంది, అంటే ఇంత పెద్ద బాధ్యత నాకు ఇచ్చారు, ఇంత పెద్ద గొప్ప గౌరవాన్ని నాకు ఇచ్చింది ఈ పార్టీ అని. అంటే నేను క్యాబినెట్లో ఇండక్ట్ అయిన రోజు కూడా నేను అంత ఎమోషనల్ అవ్వలేదు, కానీ ఈరోజు అనిపిస్తుంది నాకు, నిజంగా అనిపిస్తుంది నాకు. ఇవాళ మంత్రివర్గ సమావేశాలలో ట్రీట్ చేసే విధానం జగన్ గారు, అంటే ఆయన నిర్దేశిస్తే మీరందరూ విని సంతకాలు పెడతారా, లేదా మీ అభిప్రాయాలు చెప్పడం ఉంటుందా? ఎస్, చాలా మంచి ప్రశ్న అడిగారు సార్ మీరు. అంటే యాక్చువల్లీ అంటే మీరు అడుగుతున్నారు అంటే బయట పబ్లిక్లో ఉన్నటువంటి ఒక ప్రచారానికి ఆన్సర్ అడుగుతున్నారు అనేది నేను అర్థం చేసుకోగలను. ఏమో, నేను కూడా మొదట్లో నాకు కూడా చాలామంది అలాగే చెప్పేవారు, క్యాబినెట్లో సీఎం గారు మాట్లాడతారు, మిగిలినటువంటి మంత్రులు దాన్ని వెంటనే ఆమోదిస్తారు, ఇదంతా ఒక వన్ వేలా ఉంటుంది అని చాలామంది అనేవారు. నేను ఒక రకంగా ఆశ్చర్యపోయాను, నిజమా అని. నేను కూడా ఇప్పుడు వెళ్ళాను కదా, నేను 2 క్యాబినెట్స్ నేను పార్టిసిపేట్ చేశాను. అసలు క్యాబినెట్ మీటింగ్లో సీఎం గారి బాడీ లాంగ్వేజ్ నిజంగా అంత అసలు చాలా రిలాక్స్డ్ బాడీ లాంగ్వేజ్, ఒక రకమైనటువంటి చిన్న హ్యూమర్ ఉంటుంది ఆయన మాట్లాడే మాటల్లో కూడా చిన్న హ్యూమర్ ఉంటుంది. బయట అనుకునేటటువంటి జనాలు ఆలోచించేటటువంటి విధానానికి నేను క్యాబినెట్లో చూసినటువంటి విధానానికి చాలా తేడా ఉంది. ఒక మంచి బాడీ లాంగ్వేజ్తో ఆయన మాటల్లో కూడా చిన్న హ్యూమర్ ఉంటుంది. చాలా సరదాగా విత్ క్యాబినెట్ మినిస్టర్స్తో మాట్లాడడంలో కానీ, ఈవెన్ విత్ ది అఫీషియల్స్, అంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ వస్తారు, వాళ్ళతో మాట్లాడడం కానీ అసలు చాలా సరదాగా ఉంటుంది. అంటే మేబీ నేను క్యాబినెట్లో జరిగే అంశాల గురించి నేను లేదు టాపిక్ ఇట్లాడొచ్చా లేదన్నది కరెక్ట్ కాదా. ఆయన ప్రవర్తించేది మీ మాటలు వింటారా, ఎవరైనా చెప్తారా అసలు మంత్రులు ఎవరైనా ఆయనకి? ఖచ్చితంగా అందరూ లైక్ ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ ఇష్యూ కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ మినిస్టర్ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఆయన మాట్లాడే మాటని సీఎం గారు అసలు హీ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నేను ఆశ్చర్యపోయాను అన్నట్టు. ఈ యూజువల్లీ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్. అంటే ఇంకా ఆ మినిస్టర్ చెప్పినటువంటి అంశాన్ని ఆ పర్టికులర్ విషయంలో
హీ విల్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్ అన్డౌటెడ్లీ, అంతే. ఇంకా అసలు ఆ మంత్రి చెప్పడమే తరువాయి, అంతే, అలా ఉంటుంది. ఈవెన్ వన్స్ క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత మంత్రులతో మాట్లాడేప్పుడు కూడా చాలా సరదాగా ఉంటారు. అందరు మంత్రులు కూడా వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి సమస్యల్ని సీఎం గారి దృష్టిలో పెడతారు. అక్కడికక్కడ అవసరమైనటువంటి కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇట్స్ క్యాబినెట్. అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ప్రచారం కానీ లేదా పబ్లిక్లో ఉన్న టాక్ ఏంటంటే లోపల ఆయన ఒక మన హిట్లర్ సినిమాలో చిరంజీవి గారి లాగా ఉంటారు, బయట ఉన్నటువంటి కుర్రోళ్ళలాగా మీ అందరూ ఉంటారు, ఆడ చేతులు కట్టుకుని ఉంటారు, ఆయన మాట్లాడేస్తారు, ఆయన చెప్పిన దానికి కాదంటే ఆఫీసర్ల మీదకైనా ఫైల్ అక్కడ ఇసిరేస్తారు, అట్లాగే పొరపాటు కూడా ఇంకెవరు నోరు మీద పడి ఉండదు, ఈ డిక్టేట్ ఆల్ అనేటువంటిది. వాస్తవానికి మేము అనుకుంటాం అలా ఉండాలి మన సీఎం గారు అని. డిక్టేటర్లా ఉంటేనే మనలాంటి రాష్ట్రం ఓ పద్ధతి ప్రకారం వెళ్తుంది. ఎంచేదంటే గత ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఏ వ్యవస్థ కూడా వాటికి ఉన్నటువంటి పూర్తి స్థాయి సామర్థ్యాలతో పనిచేయగలిగేటటువంటి స్వేచ్ఛ కానీ పరిస్థితి కానీ గత ప్రభుత్వంలో లేదు. ఇప్పుడు తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ, ప్రతి డిపార్ట్మెంట్ టు ది ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ వాళ్ళు ఈరోజు పనిచేస్తున్నారు. మీరు చూసుకోండి, ఇలాంటి క్రైసిస్ టైంలో కూడా ఎక్కడ ఎలాంటి చిన్న అన్రెస్ట్ రాకుండా సీఎం గారు మేనేజ్ చేయగలిగారు అంటే ఆ డిపార్ట్మెంట్స్కి ఆయన ఇచ్చినటువంటి స్వేచ్ఛ, ఆ వ్యవస్థ మీద ఆయనకు ఉన్నటువంటి కంట్రోల్. ఇది ఆయన ఒక మాట ఇలా చెప్పారు అంటే ఖచ్చితంగా అది ఒక శాసనం కింద అమలు జరిగిపోవాల్సింది. అలా ఉంటేనే ఇలాంటి రాష్ట్రాన్ని మనం ఇలా చేయగలం, తప్ప లేకపోతే చేయలేము. మందలింపులు ఉంటాయా? లేదు సార్, అంటే చాలా, అంటే ఇప్పుడే చెప్పాను కదా, నేనేమి మంత్రులని కానీ అధికారులని కానీ ఏదన్నా చెప్తున్నప్పుడు నీకేం తెలుసులే, నువ్వు చెప్తుంది సరిగ్గా హోంవర్క్ చేయలేదని. దట్స్ రాంగ్. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగానే నేను కూడా అనుకున్నాను. యాక్చువల్గా క్యాబినెట్ సమావేశం అంటే ఒక చాలా గంభీరమైనటువంటి వాతావరణంలో మనం కూర్చొని ఉండాలి, ఆ మైండ్ సెటప్తో నేను వెళ్ళాను యాక్చువల్లీ. బట్ అసలు చాలా బాగుంటుంది సార్, బాడీ లాంగ్వేజ్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నేను అంటే ఇదేదో మీరు అడిగారు కాబట్టి నేను ఏదో ఒకటి చెప్పేయాలన్నటువంటిది కాదు. ఇది నేను చెప్తున్నాను కదా, నేను అబద్ధాలు చెప్పను. నేను అందుకని మిమ్మల్ని అడుగుతుంది. చాలా అసలు ఒక బొత్స గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళు సీనియర్లు మంత్రులుగాను, ప్లస్ పొలిటికల్గా కూడా వయసు రీత్యా కూడా, అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారా, లేకపోతే ఏందయ్యా కూర్చో అనే టైప్ ఉంటుందా? అయ్యా అబ్బా లేదండి. బొత్స అన్న, రామచంద్రారెడ్డి అన్న, డాక్టర్ అన్న, దాస్ అన్న, శ్రీనన్న, ఇది ద వే హీ అసలు చాలా బాగుంటుంది సార్. అంటే ఇది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ ఎఫెక్షన్ అండ్ ఆ ప్రేమ. అది చాలా రాంగ్ నోషన్ మీరు అడిగేటటువంటి ఇది అయితే. అంటే బయట అందరికీ ఉన్నది ఏంటంటే, ఇదివరకు ఎలక్షన్ ముందు ఒకటి ఉండేది, అంటే 2014 టైంలో రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు బయటికి వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. కాబట్టి ఈయన పాదయాత్ర ద్వారా దాన్ని కంట్రోల్ చేశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికి సీఎం అయిన దగ్గర నుండి ఇదే ప్రచారం జరుగుతుంది. అందులో ఎంతవరకు వాస్తవమో తెలుసుకుందాం అనే ప్రయత్నం. రఘురామకృష్ణరాజు గారి గురించి మాట్లాడాలి అంటే దట్స్ వన్ కైండ్ ఆఫ్ అంటే అనుకోకూడదు, దట్స్ ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి ఇది. అది మన అసలు రఘురామకృష్ణరాజు అనేటటువంటి వ్యక్తి గురించి అసలు మనం చర్చించుకోకూడదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ప్రతి ఎమ్మెల్యేకి లేకపోతే ప్రతి ఇన్ఛార్జ్కి వాళ్ళ నియోజకవర్గానికి వాళ్ళే బాసులు, వాళ్ళే రాజులు. వాళ్ళ నియోజకవర్గంలో ఇంకొక నాయకుడు ఇంటర్ఫీర్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా అసలు ఉండదు. అసలు అంటే అంత స్వేచ్ఛ ఉంటుంది ఒక ఎమ్మెల్యేగా, ఒక ఇన్ఛార్జ్గా ఎవరికైనా. ఇంకేంటి కావాలండి? ఒక ఎమ్మెల్యేకి ఆయన నియోజకవర్గంలో వేరే నాయకుడి ఇంటర్ఫీరెన్స్ లేకుండా
వాళ్ళకు ఉన్నటువంటి రావాల్సినటువంటి సంక్షేమ పథకాల విషయంలో కానీ, వాళ్ళకు రావాల్సినటువంటి అభివృద్ధి పనుల విషయంలో కానీ నేరుగా సీఎం గారిని సంప్రదించుకునేటటువంటి పరిస్థితి, ఆ ఫ్రీడమ్, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు పార్టీలో వాట్ వి ఎక్స్పెక్ట్. ఇక్కడ డెమోక్రసీ కాన్సెప్ట్లో ఒకటి ఉంటుంది. నియోజకవర్గంలో బాధ్యత అంతా వాళ్ళకి అప్పచెప్పడం ఒకటి, వ్యవస్థల మీద ఆధిపత్యం వాళ్ళకి అప్పచెప్పడం ఒకటి. అంటే పోలీస్ ఎవరు ఉండాలి, ఎంఆర్ఓ ఎవరు ఉండాలా, ఆర్డీఓ ఎవరు ఉండాలో వీళ్ళు నిర్ణయిస్తే వాళ్ళ దగ్గర నుండి కాస్త పుచ్చుకునే కార్యక్రమం ఉంటుంది. లేదంటే వీళ్ళ చెప్పు చేతల్లో అధికారులు పనిచేసేది ఉంటుంది. అట్లుందా, లేకపోతే నిజంగా వాళ్ళ పనిని వాళ్ళని చేయనీయమని చెప్తారు? మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. మీరు మీ మాటల్లో ఏమన్నారంటే ఆయా ఎమ్మెల్యేలు రికమెండ్ చేసినప్పుడు అందులో ఏదైనా ఒక ప్రతిపక్షం వాళ్ళకి బతుకు. జస్ట్ మినిట్, ఆయా ఎమ్మెల్యేలు ఆయా మండలాధికారులను లేకపోతే పోలీసుల్ని నియమించుకునేటటువంటి స్వేచ్ఛనిచ్చినప్పుడు మీరే చెప్తున్నారు ఏమైనా పుచ్చుకునేటటువంటి కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళ మాట వింటారు అని. సీఎం గారు ఆలోచన ఏంటంటే ఆయా ఎమ్మెల్యేలకి ఫ్రీడమ్ ఉంటుంది, మండలాధికారిని రికమెండ్ చేసేటటువంటి స్వేచ్ఛ ఉంది. పలానా మండలాధికారి నాకు ఉండడం వల్ల నాకు మంచి జరుగుతుంది, నియోజకవర్గానికి మంచి జరుగుతుంది అనేటటువంటి విషయం రికమెండ్ చేసేటటువంటి అవకాశము ఉంది, అధికారము ఉంది. బట్ అట్ ద సేమ్ టైం నిజాయితీగా ఉండమని మాత్రం సీఎం గారు చెప్తూ ఉంటారు. స్వేచ్ఛ ఇచ్చారు, మనం దాన్ని నిజాయితీగా మనం చేసుకోవాలి. మనం ఆ విషయంలో ఏదైనా తేడా వస్తే మాత్రం ఇష్టపడరు, అవినీతిని ఇష్టపడరు. ఈరోజు మీరు ఒకసారి ఊహించుకోండి, అసలు గతంలో మనం ఎప్పుడూ మాట్లాడేది రాజకీయ అవినీతి గురించి నిరంతరం. అసలు అదొక రాజకీయాల గురించి మాట్లాడే 10 మాటల్లో 8 మాటలు రాజకీయ అవినీతి గురించే మాట్లాడేవాళ్ళు. ఈరోజు ఒక్క మాట కూడా అది మాట్లాడట్లేదు. దిస్ ఇస్ హౌ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నెన్స్ ఎలా ఉందనేది. అంటే ఇందులో డెమోక్రసీలో స్ఫూర్తి ఏంటంటే కార్యనిర్వాహక వ్యవస్థ దాన్ని పనిచేయాలా, శాసన నిర్మాణ వ్యవస్థ దాన్ని పనిచేయాలి. ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు డెమోక్రసీలో ఉన్నటువంటి అపోజిషన్ వాయిస్ ఆర్ మైనారిటీ వాయిస్ అది నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల చేతుల్లోనే అధికారులు లేదా వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళు ఆ పోస్టులో ఉంటారో, ఒక ఆడపిల్లకి ఏదన్నా జరిగింది, అది అవతల అత్యాచారం చేసినోడో, వేధించినోడో, టీచ్ చేసినోడో, ఎమ్మెల్యే మనిషో లేకపోతే అధికార పార్టీ నాయకుల దగ్గరకు వస్తే చేసినోడి పక్కన న్యాయం అవుతుంది, కానీ చేయించుకున్న బాధితురాలకి న్యాయం కాదు కదా. అది ఉండకూడదు కదా డెమోక్రసీ. ఎస్, ఆ బ్యాలెన్స్ సెట్టింగ్ చేయటం అన్నటువంటి దానిలోనే మనం సక్సెస్ సాధించగలుగుతాం. మీరు చెప్పినటువంటి మాట వాస్తవం. మనం ఒకరిని రికమెండ్ చేయించి తెచ్చి ఇక్కడ పెట్టుకున్న తర్వాత వాడు మన మాటే వింటాడు. బాధితుల పట్ల వాడు ప్రాపర్గా రియాక్ట్ అవ్వకపోవచ్చు అన్నటువంటిది మీ మాట. ఆ బ్యాలెన్స్ అనేది అయితే ఈ ప్రభుత్వంలో చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుచేతంటే మీరు నా విషయమే తీసుకోండి, అంటే మీలాంటి వాళ్ళు వేరు. మీరు నా విషయం చెప్తాను, నా విషయమే మీరు తీసుకోండి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా మీద సైతం అధికార పార్టీకి ఎమ్మెల్యేగా ఉన్న నా మీద మన ప్రభుత్వం, మా ప్రభుత్వం ఎఫ్ఐఆర్ వేసింది, కేసు పెట్టింది. సందర్భం కూడా ఈ కోవిడ్ పాండమిక్ సమయంలో బిలాయ్ నుంచి మా ఏరియా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ పర్మిషన్ తీసుకున్నారు. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ పర్మిషన్తోనే వచ్చారు ఇక్కడికి. మన గవర్నమెంట్ పర్మిషన్ కొద్దిగా లేట్ అయింది. యాక్చువల్గా ఈ పేపర్ వర్క్, ఆన్లైన్ వర్క్ లేట్ అవటం వల్ల అక్కడ వెయిటింగ్ కొద్దిగా ఎక్కువ అయిందని చెప్పి నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలీసులతో కానీ లేకపోతే రెవెన్యూ వాళ్ళతో కానీ కొంత కన్ఫ్రాంట్ చేసి, మీరు ఎంతసేపు వీళ్ళని వెయిట్ చేయిస్తారు, వీళ్ళని నేను క్వారంటైన్ సెంటర్కి తీసుకెళ్తున్నానని చెప్పి వాళ్ళకి చెప్పి, ఇంకా మన స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ రాకుండానే నేను తీసుకొని వెళ్ళి క్వారంటైన్ సెంటర్లో అప్పచెప్పాను నేను. దట్ ఈస్ ఎగ్నెస్ట్ ద రూల్. అది ఇవి నాకు కూడా తెలుసు. బట్ నాకు అది తప్పలేదు. ఎందుచేతంటే మా నియోజకవర్గ ప్రజలు వేరే రాష్ట్రం నుంచి వచ్చి గంటల తరబడి మండు టెంట్లో ఉండిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, ఇదే కదా ఒక ప్రజాప్రతినిధి పని ఏంటి, మన ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిన సమయం ఉంటుంది. ఇన్ కేసు నేను వాళ్ళు నా సమయానికి తీసుకొని రాలేదనుకోండి, ఆ మండు టెంట్లో ఆ బస్సులో ఉన్నటువంటి చిన్నపిల్లలు లేకపోతే వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా జరిగింది అనుకోండి,
మా గవర్నమెంటే దానికి రెస్పాన్సిబుల్. ఆ అపవాదు మాకు రాకూడదని నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఓ రకమైనటువంటి చిన్న కన్ఫ్రంటేషన్ జరిగి తీసుకెళ్ళి క్వారంటైన్ సెంటర్లో అప్పచెప్పాము. అక్కడితో సమస్య పోయింది. బట్ దట్ ఈజ్ ఎగనెస్ట్ ద రూల్ కాబట్టి ఈవెన్ నా మీద కూడా ఎఫ్ఐఆర్ వేసారు. నాతో పాటు వచ్చిన 5-10 మంది కూడా ఎఫ్ఐఆర్ వేసారు. అంటే ఎలా వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అన్నటువంటి దానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి ఆ బ్యాలెన్స్ అటైన్ చేయగలగాలి. ఆ బ్యాలెన్స్ అటైన్ చేయగలిగినప్పుడు గుడ్ గవర్నెన్స్ ఎనీబడి కెన్ అచీవ్. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే 100 కాదు 1000% సక్సెస్ సాధించారని నేనైతే అనుకుంటాను. ఎంచేతంటే ఎమ్మెల్యేలకు ఫ్రీడమ్ ఉంది, అట్ ది సేమ్ టైం ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఖచ్చితమైనటువంటి విధానాలతో పనిచేయాల్సినటువంటి అవసరాన్ని 1కి 100 సార్లు గుర్తు చేస్తూ ఉంటారు. తద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్, క్రీడ్, పాలిటిక్స్, రిలీజియన్, ఎనీథింగ్, ఇంకా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దీస్ ఎవ్రీబడి ఈజ్ గెటింగ్ what they are supposed to be benefited. This is the present scenario. ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమని నేనైతే నమ్ముతున్నాను. నేను ఈవేళ ప్రతిపక్షం అధికార పక్షాన్ని ఒకటే ముక్కలో చెప్తుంది, ఇది ఒక నియంతృత్వ నిరంకుశమైనటువంటిదని. ఒప్పుకుంటున్నారా? వాళ్ళకేం పని లేదండి, వాళ్ళకేం పని లేదు అసలు. ఈరోజు నేను నిజంగా చెప్తున్నాను, నేను చంద్రబాబుకి పని లేదండి రాష్ట్రంలో, ఆ పార్టీ నాయకులు కూడా పని లేదండి, గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు కూడా ఎలాంటి పని లేదండి. ఎందుచేతంటే ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలని, ప్రజల అవసరాలని గుర్తించడంలో అధికారులు కానీ ప్రభుత్వ వ్యవస్థలు అలాగే రాజకీయ నాయకులు కానీ నిరంతరం పనిచేస్తూ ఉండాలి. ఇప్పుడు ఆ ప్రజల అవసరాలను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు, సెక్రటేరియట్ వ్యవస్థ. దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఈ వాలంటీర్ సిస్టమ్. వీళ్ళు ప్రజల అవసరాలని నిరంతరం గుర్తిస్తూనే ఉంటారు. నిరంతరం దానికోసం ప్రజల అవసరాన్ని ప్రభుత్వం విధిగా తీర్చాల్సిందే అన్నటువంటి లక్ష్యంతో వాళ్ళు నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. వాలంటీర్లు సక్రమంగా గ్రామాల్లో పనిచేస్తున్నప్పుడు ఇంకా ప్రతిపక్షానికి ఇంకేం పని ఉంటుంది? మరి అధికార పార్టీ నాయకులు అంటారా, వాళ్ళకి అది ఒక నిరంతర ప్రక్రియ. ప్రజల అవసరాలను గుర్తించి తీసుకెళ్ళి సెక్రటేరియట్లో వాటిని నమోదు చేయించడం, అభివృద్ధి కార్యక్రమాలని దగ్గరుండి పర్యవేక్షించడం, అభివృద్ధి కార్యక్రమాన్ని నిరంతరం పూర్తి చేసేదానికి వాళ్ళ సహకారం అందించడం, ఇది ఒక నిరంతర ప్రక్రియ. అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రతిపక్షం వాళ్ళకి ఏం పని ఉంది? ఇప్పుడు పవర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిపక్షానికి ఏం లేదని ఇంతకుముందు తెలుగుదేశం మిమ్మల్ని అలాగే అనుకుంటుంది, ఇవాళ మీరు వాళ్ళని అలాగే అనుకుంటారు. అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఎస్ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను అదే చెప్తున్నాను. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ గ్రామంలో తీసుకున్నా ప్రజలకి ఎలా ఉండేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ పెన్షనే అనుకుందాం, ఆ గ్రామంలో ఎలిజిబుల్ పెన్షనర్స్ ఒక 500 మంది ఉన్నారనుకుంటే ఒక 300 మందికి పెన్షన్ వస్తూ ఉంటుంది, ఇంకొక 200 మందికి పెన్షన్ రాదు. రానప్పుడు అధికార పార్టీ వాడికి పెన్షన్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ప్రతిపక్షం వాడు ఏం చేస్తాడంటే వాడిని పట్టుకొని రాజకీయాలు చేస్తూ ఉంటాడు. ఇంతమందికి మీరు పెన్షన్లు ఇవ్వడం లేదు, ఇదేం ప్రభుత్వం అని చెప్పి ప్రతిపక్ష పార్టీ నాయకులు రాజకీయాలు చేస్తూ ఉంటారు. వాళ్ళని తీసుకెళ్ళి ధర్నాలు లేకపోతే ఇంకోటి చేస్తూ ఉంటారు. లేదంటే వాళ్ళని తీసుకెళ్తారు మండల ఆఫీస్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి బాబు ఇదిగో పలానా అని చెప్పి రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటారు. మరి ఈరోజు అవసరం లేదు కదా. ఈరోజు మరి ప్రతిపక్షాలకు ఏం అవసరం ఉంది గ్రామాల్లో? శాచురేషన్ బేస్లో మనం అన్నీ ఇచ్చేస్తున్నాం. మనం అంటే ఇప్పటికీ ఒక రేషన్ కార్డు ఉందే ఉందండి. మీరేమో అన్ని అరగంటలో ఇస్తాం, 2 గంటలు ఇస్తామంటారు. ఒక కుటుంబంలో అమ్మ నాన్న పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి వేరే వచ్చారు. వీళ్ళ లిస్టులోనేమో అమ్మా నాన్నల రికార్డులో ఉంటుంది. వీళ్ళు సంపాదించుకున్నారని అమ్మా నాన్నలకు బెనిఫిట్స్ ఉండదు, లేదా అమ్మా నాన్నల సంపాదన ఉంటే వీళ్ళకి బెనిఫిట్ ఉండదు. అది తీసేయండి ఆ సిస్టంలో లేదంటారు. ఇట్లాంటి అది సిస్టంలో లేదు. దట్స్ కమింగ్ టు ద పాయింట్. సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఎడిటింగ్ ఆప్షన్ మీరు చెప్తున్నటువంటిది, రేషన్ కార్డు సెపరేట్ చేయటం. ఇప్పుడు రేషన్ కార్డు తీసుకుంటే మనం అనేకమైనటువంటి అక్రమాలు జరిగేది రేషన్ కార్డుల విషయంలోనే.
అందుకని గవర్నమెంట్ కూడా చాలా కాషియస్గా, చాలా గార్డెడ్గా సైట్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. మీరే చెప్పారు, ఒక కుటుంబంలో ఉన్నటువంటి అమ్మా నాన్న, కొడుకు, కూతురని. కొడుకు పేరు మీద ఒక కార్డు తయారు చేస్తారు గ్రామాల్లో, కూతురు పేరు మీద ఒక కార్డు తయారు చేస్తారు, అమ్మా నాన్న పేరు మీద ఒక కార్డు తయారు చేస్తూ ఉంటారు. చాలా విచిత్రమైనటువంటి ఆలోచనలు వాళ్ళకి వస్తూ ఉంటాయి. అదేమిటో, కొంతమంది ఏజ్ తగ్గించడానికి అని చెప్పి ఏదో చేస్తూ ఉంటారు, కొంతమంది ఏజ్ పెంచడానికని ఏదో చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చాలా గమ్మత్తుగా ఉంటాయి అసలు. సో వీటన్నిటినీ మనం మీరు అన్న విధంగా సెక్రటేరియట్లో ఎప్పుడు కూడా ఆర్టీజీఎస్ ఓపెనే ఉందనుకోండి, ఇలాంటి అక్రమాలకి అదొక నిలయం అయిపోతుంది. సో దాన్ని ఎవ్రీ టైం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెడతా ఉంటుంది గవర్నమెంట్. అదేమి ఇష్యూ ఏం లేదు ఇప్పుడు. అంటే ఎవరికి అసలు పని చేయట్లేదండి, డిలీట్ ఆప్షన్ ఇంతవరకు నథింగ్ డూయింగ్. మొన్న 10 నిమిషాలు మేము రేషన్ కార్డు ఇచ్చాం మా నియోజకవర్గంలో పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో 2వ వార్డు పద్మనాభపురం కాలనీ అన్నటువంటి సెక్రటేరియట్లో కేవలం 7 నిమిషాల్లో ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చినటువంటి ఘనత మేబీ ఎంటైర్ అక్రాస్ ది స్టేట్. దిస్ ఇస్ ది. ఇక్కడ సమస్య ఏంటంటే లేని వాళ్ళకి ఇవ్వడం ఒకటి, ఉన్నటువంటి వాళ్ళు విడిపోయి ఇప్పుడు వేరు కాపురాలు పెట్టుకుంటుంటే కూడా ఆపేస్తున్నారు అనేటువంటిది. డిలీట్ ఆప్షన్ పెట్టారా ఇప్పుడు కొత్త ఆప్షన్ ఉంది. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంటే ఎవ్రీ స్టేజ్లో కూడా సమ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి దానికి కూడా. అంటే వాళ్ళు ఉండి కూడా మనం ఆ బ్యాలెన్స్ చేయలేదనుకోండి, ఈ ఎలా ఉంటుందంటే 1,20,00,000 కుటుంబాలు ఉంటే 1,20,00,000 కుటుంబాలకు కూడా రేషన్ కార్డులు తయారు చేస్తారు మనల్ని. సో అందుకని ఏంటంటే ఆ చిన్న చెక్స్ అండ్ గేట్స్ పెట్టి దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాం. ఆ ఇబ్బంది అయితే ఇప్పుడు గ్రామాల్లో లేదు. ఎక్కడో ఒకటి అరా కొన్ని ఉంటాయి, కొన్ని ఆర్టీజీఎస్ మిస్ మ్యాచెస్ కొన్ని ఉంటాయి. లైక్ లేని ఐటీ రిటర్న్స్ ఉన్నట్టు, లేకపోతే ల్యాండ్ ఎక్కువ అన్నటువంటి ఇలాంటి కొన్ని ఉంటాయి. సో వాటన్నిటికీ మనం కొన్ని సొల్యూషన్స్ చూపించాం. మనం కొంతమందికి 1 ఎకరా 11 ఎకరాలని నమోదై ఉంటుంది. దానికి వాడు రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి అక్కడ స్పందనలో కంప్లైంట్ ఇచ్చి ఎంఆర్ఓతో సర్వేయర్తో వీడికి అంత భూమి లేదన్నటువంటి ఒక ఎఫిడవిట్ దానిలో అప్లోడ్ చేస్తే అది కరెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది తెలియక ఎక్కడైనా అది అంతే తప్ప అన్ని దగ్గరలో ఇబ్బంది లేదు. అది ఇవాళ తెలుగుదేశానికి ఉత్తరాంధ్ర అంటే కంచుకోట, దాన్ని మధ్యలో రాజశేఖర రెడ్డి గారు కొంచెం బ్రేక్ చేశారు. తర్వాత మళ్ళీ వాళ్ళ కంచుకోట అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిసారి బ్రేక్ చేశారు. కానీ ఈ దఫా మీ జిల్లా నుంచి ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడే రాబోతున్నారు అచ్చెన్నాయుడు అనేది ఒక ప్రచారం ఉంది. అచ్చెన్నాయుడే కనుక రాష్ట్ర అధ్యక్షుడైతే ఉత్తరాంధ్రలో మళ్ళీ మీ అందరి అకౌంట్లు ఏమవుతాయి? మంచి ప్రశ్న. ఇంతకు ముందు కూడా ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తరాంధ్ర నుంచి, శ్రీకాకుళం జిల్లా నుంచి కళా వెంకట. ఆయన వేరు ఈయన వేరు కదా, ఆయన సాఫ్ట్ లీడరు, ఇది హార్డ్ లీడరు. మీరు అన్నారు కదా ఉత్తరాంధ్ర నుంచి ఇప్పుడు ఇస్తున్నారంటే ఇంత ముందు కూడా ఉత్తరాంధ్ర నుంచి. అంటే నేను అనేది అచ్చెన్నాయుడు లాంటి టెంపర్ ఉన్నటువంటి లీడర్ వస్తే ఫైటింగ్ ఎట్లా ఉంటుంది? మాకు జిల్లాలో చాలా బలమైనటువంటి నాయకత్వం ఉందండి. లైక్ ధర్మాన కృష్ణదాస్ గారు, ధర్మం ప్రసాద్ గారు, తమ్మినేని సీతారాం గారు, ఒక బాగా అనుభవం కలిగినటువంటి నాయకుగానం ఇది. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ వ్యూహాలు చాలా గొప్పగా, చాలా గమ్మత్తుగా ఉంటాయి. అన్ని నియోజకవర్గాలను కూడా ప్రభావితం చేయగలిగేటటువంటి వ్యక్తులు వాళ్ళు. నేనేమనుకుంటానంటే వీళ్ళ వ్యూహాల ముందు, లేకపోతే మా నాయకుల యొక్క తెలివితేటల ముందు, ముఖ్యంగా మాకు ఒక బ్రహ్మాండమైనటువంటి లీడర్షిప్ అట్ ద స్టేట్ లెవెల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, అంటే పార్టీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అంతకంటే ఒక బెటర్ లీడర్ నాకు తెలిసి దేశంలోనే ఎవరు ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఒక క్యాపబుల్ లీడర్ దేశంలోనే ఎవరు ఉండరు. అంటే ఏదో నాకు పార్టీలో నేను మంత్రిని కాబట్టి నేను ముఖస్థుతి అన్నది కాదు, నిజంగా చెప్తున్నాను. చంద్రబాబు గారి వ్యవహార శైలికి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలికి చాలా తేడా ఉంటుంది. అంటే నిజానికి దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, నిజానికి దూరంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఇది గతంలో చెల్లుబాటు అయ్యేది. అంటే యువకులు ఇప్పుడు అందరూ కూడా బాగా
చాలా షార్ప్గా ఉన్నారు. అంటే ఈ సోషల్ మీడియా ఎరా వచ్చిన తర్వాత గతంలో యువకుల పార్టిసిపేషన్ పాలిటిక్స్లో చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు బాగా పెరిగింది. పెరగడం అంటే ప్రత్యక్ష రాజకీయాలనే కాదు, రాజకీయాల్లో ఉండడం అంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లో తిరగడం, జెండా పట్టుకొని తిరగడం, లేకపోతే ఎన్నికల్లో పోటీ చేయటం అనే కాదు. ఈరోజు యువకులందరికీ కూడా బాగా అవగాహన పెరిగింది పాలిటిక్స్ మీద. వాట్ ఈజ్ రియల్, వాట్ ఈజ్ అన్రియల్, ఆర్ వాట్ ఈజ్ ఫేక్, వాట్ ఈజ్ ద ట్రూత్ అన్నటువంటిది రాజకీయాల్లో యువకులకైతే బాగా అవగాహన పెరిగింది. ఇంత అవగాహన పెరిగేటటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నథింగ్ బట్ ది ట్రూత్. ఆయనకి అబద్ధం చెప్పడం చేత అవ్వదు. ఆయన చెప్పిన దానికే కట్టుబడి ఉంటారు. ఆయన ఏది చెప్తే అదే వాస్తవం అనుకోవాలి మనం. ఇది యువకులకు బాగా నచ్చేటటువంటి గుణం అది. కాబట్టి ప్రజల్లో ఒక రకమైనటువంటి ముద్ర కూడా పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల. ఆయన ఒక మాట చెప్తే ఆయన చేసేస్తాడులే, ఇంక మనం దీనికోసం మనం ఎవరు వెనకాల తిరగాల్సిన అవసరం లేదు, ఎవరి వెంట మనం పడాల్సిన అవసరం లేదు. ఆయన ఒక మాట చెప్పాడు అంటే గ్రౌండ్ లెవెల్లో అది జరిగిపోతుందా అన్నటువంటి ఒక వాస్తవం ఉంది. కాబట్టి వేరు ఇక్కడ అచ్చెన్న లాంటి వాళ్ళు అటాకింగ్ స్టైల్ వేరు. అచ్చెన్న అన్యాయం చేశారు, మొన్న ఇరికిచ్చారు కేసుల్లో లాంటి అటాకింగ్. ఎస్, మంచి ప్రశ్న. అటాకింగ్ గురించి మీరు మాట్లాడితే అటాకింగే మనం అనుకుంటే, మా జిల్లా గురించే మాట్లాడితే మాకున్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి నాయకులను పక్కన పెడితే మాకు ఇంకా టెంపర్ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు మాకు. ఈవెన్ నేను కూడాను కొద్దిగా పెంకే, ఈవెన్ మైసెల్ఫ్ నాకు కూడా కొద్దిగా ఆవేశం ఎక్కువే. అలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం అలా, అంతే తప్ప అంతే. ఒక మాటలో చెప్పాను నేను మీకు, ఎందుకంటే మరి ఏం లేదు, మరి ఒక మాటలో చెప్పాను. ఈవేళ అమరావతి వెర్సెస్ 3 రాజధానులు అన్న పాయింట్ వచ్చినప్పుడు అమరావతి కోసం రోజు అక్కడ బ్యానర్ పట్టుకునే వాళ్ళు ఉన్నారు, జెండా పట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యమం చేసేవాళ్ళు ఉన్నారు. మాకు ఇక్కడ రాజధాని రావడానికి వీల్లేదు అని ఒకవైపున అక్కడ ఉద్యమం చేస్తుంటే మాకు కావాలని అడిగే వాళ్ళు ఒక్కళ్ళు లేరు. అక్కడ కనీసం దానికోసం నిలదీసేవాళ్ళు లేరు, లేదా ఎందుకు అని అడిగేటువంటి వాళ్ళు లేరు. అంటే రాజధాని వద్దని ఉత్తరాంధ్ర వాళ్ళు అనుకుంటుంటే బలవంతంగా మీరు తీసుకెళ్ళి రుద్దుతున్నారా వాళ్ళ మీద? దట్స్ చాలా రాంగ్ నోషన్ అండి. అంటే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి సాయి గారు, మనం వీళ్ళు అమరావతి కావాలని వీళ్ళు గొడవ పెట్టడం, అమరావతి వద్దు విశాఖే కావాలని మేము గొడవ పెట్టడం అంటే మేము గొడవ పెడతాం, మాకు అదేమి పెద్ద విషయం కాదు మాకు. కాకపోతే అది ప్రాంతీయ అసమానతలకి దారితీస్తుంది. అది మా కోరిక ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక చాలా గొప్ప ఆలోచన, గమ్మత్తైన ఆలోచన, ఒక కొత్త ఆలోచన. అండ్ ఈ టెర్మినాలజీ ఎందుకు అంటున్నానంటే శివరామకృష్ణన్ కమిటీలోనే ఆయన చెప్పాడు, ఆయన వీఆర్ రికమెండింగ్ రేదర్ an unconventional method of capital placement. చూడండి ఆయన అసలు ఆ డిస్క్రిప్షనే చాలా గమ్మత్తుగా ఉంటుంది. శివరామకృష్ణ కమిటీ మీరు చదివితే an unconventional method, an unconventional way of capital selection అన్నాడు. డీసెంట్రలైజేషన్ గురించి చెప్తూ ఒకే ప్లేస్లో రాజధాని కార్యకలాపాలు ఈ రాష్ట్రానికి విశాల భవిష్యత్ దృష్ట్యా మంచిది కాదు. అన్కన్వెన్షన్ మెథడ్ అంటే ఇది సాంప్రదాయమైనటువంటి పద్ధతి కానప్పటికీ వికేంద్రీకరించేటటువంటి పద్ధతిని మేము ఎంకరేజ్ చేస్తున్నాము అని చెప్పి శివరామకృష్ణ కమిటీ చెప్పాడు. అందుకని చాలా కొత్త ఆలోచన, గమ్మత్తైన ఆలోచన, గొప్ప ఆలోచన. ఆయన చెప్తున్నది ఏంటి, వైజాగ్ క్యాపిటల్ ఇచ్చేస్తున్నామని చెప్పడం లేదు కదా బాబు. ఈ క్యాపిటల్ ఫంక్షనరీస్ వాటిని ఒక్కొక్క ప్రాంతంలో మనం పెడుతున్నాము, తద్వారా మన అందరం కూడా ఈ క్యాపిటల్ ఈ కన్స్ట్రక్షన్లో భాగస్వామ్యములు అయ్యే విధంగా ఇది ఒక రకమైన అందరిలో సమభావన కల్పించడానికి ఇది ఒక మంచి ఆలోచన అన్నటువంటిది ఆయనది. తద్వారా అన్ని ప్రాంతాలకు కూడా సమానంగా ప్రాతినిధ్యం వహించే విధంగా ఉండాలన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. వీళ్ళు ఏమంటారు, అబ్బాయి అది కుదరదు, ఒక అమరావతిలోనే ఉండాలా అంటారు. ఇప్పుడు మేము అక్కడి నుంచి లేచి నిలబడి అడిగితే ఎలా ఉంటుంది, 3 ప్రాంతాల గురించి అడిగినట్లు ఉండదు. అమరావతి వద్దు, వైజాగ్ ముద్దు అన్నట్టే ఉంటుంది. సో అదేమవుతుంది, మనకి మరింత దూరాన్ని పెంచుతుందే తప్ప అది
మనుషుల మధ్య సంబంధాలని పెంచేది తప్ప మరొకటి కాదు. అందుకని ఏంటంటే మనం ఓపిక పడుతున్నాం. నిజంగా ఫీలింగ్ ఉంది అక్కడికి రావాలి వద్దనుకుంటున్నారు అన్నది చంద్రబాబు అంటే వైజాగ్లో నాశనం చేసేస్తారు. వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుంది అన్నటువంటిది వాస్తవానికి, అంటే మీరు అడిగినట్టు నాకు కూడా మొదట్లో అలాంటి ఒక అనుమానం ఉండేదండి. అంటే టెలింగ్ యూ ఫ్రాంక్లీ, మీలాంటి అమాయకులందరూ ఉండే చోట జగన్ గారి మనుషులు ఉండండి. లెట్ మీ ఫినిష్. నాకు కూడా అలాంటి ఒక చిన్న అనుమానం ఉండేది మొదట్లో. అసలు నిజంగా ఇది మహిళలకి ఈ పాయింట్ రీచ్ అయిందా లేదా అని నేను అనుకున్నాను మొదట్లో. మహిళలకి, మా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రూరల్ లేడీస్కి ఈ క్యాపిటల్ అన్నటువంటి విషయం అసలు వాళ్ళ దృష్టిలో ఉందా, వాళ్ళ మైండ్లో ఉందా లేదా అని నాకు ఒకానొక దశలో అనుమానం వచ్చింది మొదట్లో. అంటే ఈ ఇష్యూ వచ్చిన మొదట్లో మేము అప్పుడు ఒకరోజు ఒక చాలా అగ్రెసివ్ క్యాంపెయినింగ్ ఒక 1 month చేసాము. అప్పుడు ఏంటి, ఎవ్రీ విలేజ్లో ఈ క్యాపిటల్ డీసెంట్రలైజేషన్ అన్నటువంటి విషయం మీద మనం ఎడ్యుకేట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి గ్రామంలో మీటింగ్ ఆర్గనైజ్ చేయటం, ఒక ర్యాలీ ఆర్గనైజ్ చేయటం, ఇవన్నీ అయిన తర్వాత ఏకకాలంలో నియోజకవర్గం మొత్తం మీద సుమారుగా 125 వేదికలు పెట్టి, అంటే ప్రతి పంచాయతీకి ఒక వేదిక పెట్టి ఒకరోజు సంఘీభావం తెలిపాం. ప్రతి పంచాయతీలో ఒక వేదిక అరేంజ్ చేసి ఆ గ్రామస్తులతో, ఆ పంచాయతీ ప్రజల్ని ఆ వేదిక దగ్గర పిలిచి మీటింగ్ పెట్టి ఒక రోజంతా ఆ దీక్షా శిబిరంలో కూర్చొని చేసాం. మరి మాకెవరికి తెలియదే, మేము చేసాం. అంటే ఎందుకని బయటికి రాలేదు అట్లా? అంటే మేము వెనకబడిపోయినా మీకు తెలుసు కదా సాయి గారు. చేసుకోలేకపోతున్నారు. మేబీ అయిండి వచ్చేమో. మేము చేసాం. మా నియోజకవర్గంలో 94 పంచాయతీలు, అప్పటికి 25 వార్డులు, అంటే 124 ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పడం వల్ల వాళ్ళకి అర్థమైందా, లేకపోతే వాళ్ళకి నిజంగా అక్కడ కావాలి? రోజు నేను ఒక రౌండ్ ది టూర్ కింద వేశాను. ఏదో ఎలక్షన్ రోజు జనరల్ ఏజెంట్ కింద మొత్తం ఎలాగ తిరుగుతామో అలాగే నేను ఒక రౌండ్ టూర్ వేశాను. అన్ని శిబిరాలను అలా టచ్ చేస్తూ నమస్కారం పెట్టి అమ్మ ఏ బాబు అంటూ వెళ్తున్నప్పుడు అసలు వాళ్ళ స్పందన ఎలా ఉంది అని నేను ఐ ట్రై టు గ్రాబ్ ది అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్. మహిళలు వాళ్ళు వైజాగ్ క్యాపిటల్ అన్న మన నోట్ నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ కావాలి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగే రావాలి అన్నది మా స్లోగన్. అమ్మ ఈ స్లోగన్ చెప్పండి అని మనం మైక్ పట్టుకోగానే వాళ్ళు అసలు చాలా ట్రెమండస్, అంటే మహిళలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు సార్. అంటే డబ్బులు ఇస్తే చెప్తున్నారా లేకపోతే డైరెక్ట్గా చెప్తున్నారు? ఈ మంచి పాయింట్ మీరు అన్నదే కరెక్ట్ అనుకుంటే 2019 ఎన్నికల్లో కూడా చంద్రబాబుకి వెళ్ళాలి. మీరు తీసుకోండి, ఈ పసుపు కుంకుమ డబ్బులు కరెక్ట్గా ఎన్నికలకి 2 రోజులు 3 రోజుల ముందు వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ అయ్యే విధంగా జాగ్రత్త ఉంది. వాళ్ళకి 5 ఏళ్లలో ఇవ్వాల్సినటువంటి 0 వడ్డీ డబ్బులు ఇవ్వలేదు, ఉట్టి 10,000 ఇస్తున్నారు. ఇంకోటి అదే నేను చెప్తున్నది, అదే మహిళలు చాలా చైతన్యవంతంగా ఉన్నారన్నదే నేను చెప్తున్నాను. చంద్రబాబు గారికి చివరిలో అందరూ జై కొట్టిన వాళ్ళే, తర్వాత వెనకాల కొట్టారు. ఇప్పుడు మీ ఎదురుకుండా జై కొడుతున్నారు, రేపు పొద్దున వెనకాల ఏం చేస్తారు? ఎస్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మహిళలు చైతన్యవంతంగా ఉన్నారు అన్నటువంటి మాట నేను చెప్తున్నది కూడా దానికోసమనే. ఇది ఈ క్యాపిటల్ ఇష్యూ రైజ్ అయినటువంటి మొదట్లోనే మహిళల్లో విశేషమైనటువంటి స్పందన నేను ప్రత్యక్షంగా చూశాను. అంటే చాలా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కూడా కావాలి అన్న ఫీలింగ్ ఉంది అసలు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక మంచి విషయం, మీకు పలానా తేదీకి అమ్మఒడి ఇస్తాము అంటే చప్పట్లు కొడతారు, సీఎం గారు ఇచ్చేస్తారు అని. అలాగే ఒక్కొక్క అంశం గురించి చెప్తాం, తర్వాత వైఎస్ఆర్ చేయూత అంటాం, వైఎస్ఆర్ ఆసరా అంటాం. ఫైనల్గా ఇన్ని చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు మన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, మన అభివృద్ధి కోసం, మనకి ఇక్కడే ఉపాధి కలగడం కోసం మన ప్రాంతంలోనే రాజధానిని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను పెట్టడానికి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు అని మన నోటి నుంచి వచ్చిన మరుక్షణం కనీసం 1 నిమిషం పాటు ఆగకుండా మహిళల్లో ఆ స్పందనను మనం చూడవచ్చు. మీకు ఒకసారి నేను తీసుకెళ్తాను. మీకు అది నాకే ఒక రకంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ రాజధాని అనేది మనలాంటి వాళ్ళు ఆలోచిస్తున్నామా లేకపోతే పబ్లిక్ ఆలోచిస్తున్నారా అన్నటువంటి దానికి అది ఒక చిన్న నిదర్శనం. అది వాళ్ళు వచ్చేటటువంటి విశేషమైనటువంటి స్పందన
మా కోసం మా ముఖ్యమంత్రి గారు ఆలోచించారు అన్నటువంటి ఆ స్పందన నేను చూసాను ప్రత్యక్షంగా. ఈవేళ మీరు కానీ మీ నాయకులు కానీ, అంటే శ్రీకాకుళం విజయనగరంలో ఉన్న నాయకులు కూడా విశాఖపట్నం దగ్గర ఎన్ని ఎకరాలు కొనుంటారు? ఇప్పుడు మనం ఒక విషయం ఆలోచిద్దాం. మనం రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇవేమి రాజకీయాలు ఏం కాదు. మన ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన తర్వాత క్యాపిటల్ ఎక్కడ పెట్టాలి అన్నటువంటి చర్చలు జరుగుతున్న తర్వాత, క్యాపిటల్ అనౌన్స్ చేసిన తర్వాత, అప్పుడు ఎలా ఉండేది? విజయవాడ, ఇన్ అండ్ అరౌండ్ విజయవాడ అండ్ కృష్ణ అండ్ గుంటూరు, పలానా దగ్గర వాడు ఇన్ని ఎకరాలు కొనేశాడు, పలానా దగ్గర వీడు ఇన్ని ఎకరాలు కొనేశాడు, అమరావతిలో ఇలా జరిగిపోయింది, అలా జరిగిపోయింది, ఇంత ఇగో లైన్ ఇలా మార్చేశారు, అలా మార్చేశారు, ఇదిగో అక్కడ వచ్చేస్తున్నాయి, ఇగో ఇక్కడ ఓ రకమైనటువంటి చాలా భయానకమైన, అనుమానాస్పదమైన, ఓ విచిత్రమైనటువంటి వాతావరణం, చర్చ అన్ని దగ్గరలా జరుగుతూ ఉండేది కదా. మరి ఈరోజు మనం విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అనౌన్స్ చేసిన తర్వాత మీరు ఎక్కడైనా సరే ఫలానా చోట ఇన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు ట్రాన్సాక్షన్ జరిగిపోయిందంటే ఇలా ఎందుకంటే లేదు, ఇప్పుడు వస్తుంది కదా, విజయసాయి రెడ్డి గారు 100 ఎకరాలు కొన్నారు, తర్వాత ఎస్వి సుబ్బారెడ్డి గారు కొన్నారు అనే ప్రచారం ఇప్పుడు కూడా జరుగుతుంది. అంటే ప్రచారం జరగడం కాదు, వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అదే దాంట్లో నేను అనేది ప్రచారం జరగడం కాదు. సూటిగా అడిగింది మీరు ఎన్ని ఎకరాలు మీరు గతంలో అమరావతి గురించి మాట్లాడే సమయంలో మన అమరావతి ప్రచారం చేశారు, ఇప్పుడు వాళ్ళు ప్రచారం నో అమరావతి అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సినానిమస్ విత్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ల్యాండ్ ట్రాన్సాక్షన్ అన్నటువంటి దానికి ఒక సినానిమస్గా ఉండేది అప్పుడు. ఈరోజు ఆ రకమైనటువంటి పరిస్థితి మీరు అంటే ఇది వాస్తవానికి మాకు కూడా చాలా ఆశ్చర్యం కలిగించే అంశం. నేను చాలా సందర్భాలు అడిగాను మా ఏరియా వాళ్ళకి. ఇప్పుడు మనం వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడుతున్నాం కదా, ఈ గతంలో అమరావతి అనౌన్స్ చేసినప్పుడు ఇంత గందరగోళంగా అనిపించేది కదా, ఇప్పుడు ఎందుకు అంత గందరగోళంగా లేదు, ఏమిటి ఇది అసలు ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ద గవర్నమెంట్ ఈజ్ సో పర్టిక్యులర్. ఇలాగా ఇష్టం వచ్చినట్టు ట్రాన్సాక్షన్స్కి అలౌ చేయడం లేదు, ఇష్టం వచ్చినట్టు రిజిస్ట్రేషన్స్కి అలౌ చేయడం లేదు. ఇట్ హ్యాస్ టేకెన్ లాట్ ఆఫ్ స్ట్రింజెంట్ స్టెప్స్ అండి. అందువల్ల ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు, కొనలేదు కొన్నారు అన్నటువంటిది కాదండి. ఇప్పుడు మనలో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనౌన్స్ చేసేసాం, గవర్నర్ గారు రాజముద్ర కూడా పడిపోయింది, కొనుక్కుంటారు. ఇప్పుడు కొంటే తప్పలేదు, మాకు అనౌన్స్ చేయకముందే కొనట్లేదా? మీరు అనౌన్స్ చేయకముందు ఏ రోజైనా ఎక్కడైనా మీకు ఆ రకమైనటువంటి చర్చ వచ్చిందా? మీరు ఒక మాట ఆలోచించండి, అనౌన్స్ చేయడానికి ముందు ఎక్కడైనా అలాంటి చర్చ వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అనౌన్స్ చేసిన తరువాత పోనీ ఎవడో ఒకడు ప్రచారం చేయడానికని ఏమో అంటాడు తప్ప అలాంటి కూడా అనౌన్స్ చేయకముందు ఎక్కడ రాలా చర్చకి. అయిపోయిన తర్వాత అమరావతి దగ్గర వాళ్ళు కొనుక్కున్నారన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. అట్లాగే రేపు పొద్దున సరే పోనీ ఇప్పుడు మనం క్యాపిటల్ అనౌన్స్ చేసాం కదా, పోనీ అలాంటివి ఏమైనా అనౌన్స్ వచ్చా బయటకు వచ్చా? లేదు కదా. దీని ముందు ఎవరన్నా కొన్నారా మీకు తెలిసి? మీకేమన్నా చెప్పారా ముందు? ఇప్పుడు నాలంటోడు నా దగ్గర డబ్బులు ఉంటే నాలంటోడికి ఒక కోరిక ఉంటుంది, వైజాగ్లో ఏది ఇల్లు కట్టుకుందాం, లేకపోతే 6 ఎకరం మీద కొనుక్కుందామని చెప్పి. ప్రయత్నించారా? చేయమని చెప్పారా? లేదా వైజాగ్లో కొనుక్కుని ఉంచి దేనికైనా మంచిది అని అలాంటిదే మీకు ఎవరు చెప్పలేదు? అంటే వైజాగ్లో క్యాపిటల్ పెట్టకపోయినా కానీ అక్కడ ఏదో కొనుక్కునేటటువంటి ప్రయత్నం చేస్తాం మనం. ఎందుకంటే అక్కడే చదువుకొని ఉంటాం. భోగాపురం ఏరియాలో కొంటే మాత్రం ఖచ్చితంగా మీ పార్టీ వాళ్ళు చెప్పి అక్కడ కొనిపిస్తే మాత్రం మీ వాళ్ళు ముందు ప్రిపేర్డ్గా ఉన్నారు. అక్కడ ఏమైనా కొనిపించారా మీ చేతలేదా? లేదంటే ఈజ్ గవర్నెన్స్ ఈజ్ టోటలీ డిఫరెంట్ అండి. అంటే మన గతంలో అనేక ప్రభుత్వాలు, మీరు సీనియర్ జర్నలిస్ట్గా అనేక మంది ముఖ్యమంత్రులు మీరు చూసినటువంటి పరిస్థితి మేమంటే కొత్త అయినప్పటికీ మీకే తెలుస్తూ ఉంటుంది అసలు ప్రీవియస్ గవర్నమెంట్ లేకపోతే అంతకుముందు ప్రభుత్వాల పనితీరుకి ఈ ప్రభుత్వం పనితీరుకి, వ్యవస్థల పనితీరుకి, అధికారుల పనితీరుకి అప్పటికి ఇప్పటికీ మనం కంపేర్ చేసుకోకూడదు. మత్స్యకారులకు మీరు ఏం చేయదలుచుకున్నారు? ఏమన్నా మీకు ప్రణాళిక? ఎస్, చాలా మంచి ప్రశ్న. బీయింగ్ ఎ మినిస్టర్ ఫర్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్,
ఇప్పుడు కూడా గతంలో మత్స్యశాఖ లేకపోతే మత్స్యకారుల సంక్షేమం అనేసరికి ఆన్ పేపర్ ఏవో కొన్ని ఉండేవి. ఆన్ పేపర్ ఏంటి, రిలీఫ్ అంటే బ్యాన్ పీరియడ్లో మత్స్యకారులకి వేట నిషేధ పరిహారం ఇస్తామని చెప్పేవారు. ఇచ్చేవారు కాదు, 2 నెలలు కలిపి 4,000 ఇస్తామని చెప్పేవారు. బట్ ఇప్పుడు ఇవ్వలేదు. బట్ మనం దాన్ని ఒక విధిగా ఒక డేట్ పెట్టుకొని మత్స్యకార భరోసా అని ఒక పేరు పెట్టి ఎలిజిబుల్ వాళ్ళందరికీ, ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కడికి, నాట్ ఓన్లీ ఫర్ ద బోట్స్, మెకనైజ్డ్ బోట్స్, మోటార్ బోట్స్కే కాకుండా ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ అంటే తెప్పల మీద వేట చేసే వాళ్ళకు కూడా ఇచ్చాము ఈసారి మనం 10,000 చొప్పున సమయానికి ఇచ్చాం మనం. ఇది చాలా గొప్ప విషయం ఇది వాస్తవానికి. డీజిల్ సబ్సిడీ, కమింగ్ టు దట్. నెక్స్ట్ డీజిల్ సబ్సిడీ. అసలు డీజిల్ సబ్సిడీ అన్నటువంటిది మీరు ఒకసారి ఊహించుకోండి. 9 రూపాయలు 1 లీటర్ మీద ఇస్తున్నాం. ఒక మోటార్ బోట్ అయితే నెలకి 300 లీటర్ల సబ్సిడీ మీద ఇస్తాం. మెకనైజ్డ్ బోట్ అయితే 3,000 లీటర్లు ఇస్తాం. 300 లీటర్లు అంటే ఇంటూ 9, 2,700 రూపాయలు నెలకు సబ్సిడీ. సంవత్సరానికి ఎంత ఇస్తున్నాం సబ్సిడీ? అదే ఒక మెకనైజ్డ్ బోట్కి 3,000 లీటర్లు, లీటర్ మీద 9 రూపాయలు అంటే 27,000 రూపాయలు ప్రతి నెల సబ్సిడీ మీద గవర్నమెంట్ ఆడికి ఇస్తుంది. ఇంతకంటే గొప్ప విషయం ఇంకేమైనా ఉంటుందా? ఈ మత్స్యకారు ఇంతకు ముందు 6 రూపాయలు సబ్సిడీ ఇస్తామనేవాళ్ళు తప్ప ఇవ్వలేదు. ఇప్పుడు ఇది నేను చెప్తున్నాను. అంటే గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి చాలా తేడా. ఇస్తామని చెప్పేవాళ్ళు, నవ్ ఇట్ ఇస్ రియాలిటీ. ఆయన చెప్పిన ప్రతిదాన్ని ఆయన చేస్తున్నారు సీఎం గారు. అదే కదా ఇక్కడ లాజిక్. ప్రతి మోటార్ బోట్ వాడికి నెలకు 2,700 రూపాయల సబ్సిడీ మీద ఇస్తున్నాం మనం. మెకనైజ్డ్ బోట్కి, ట్యూనా బోట్స్కి 27,000 రూపాయలు ఇస్తున్నాం మనం. ఇంతకంటే గొప్ప విషయం ఇంకేమైనా ఉంటుందా? వీటన్నిటిని పక్కన పెడితే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఈసారి ఫిషర్మెన్కి అవసరమైనటువంటి షోర్ బేస్డ్ ఫెసిలిటీస్ విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నాం మనం. హార్బర్స్ అండ్ జెట్టీస్ గతంలో కడతాం అనేటటువంటి వాళ్ళు వాటిని మనం మెటీరియలైజ్ చేస్తున్నాం మనం. నేనే కదా దానికి మంత్రి. జువ్వల దీన్ని ఆల్రెడీ మనం శంకుస్థాపన చేసాం. I&I వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం, వాళ్ళు టేకప్ చేస్తున్నారు. అది 7 చోట్ల మన హార్బర్లు కడుతున్నాం. ఖచ్చితంగా కట్టి తీరుతాం, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. జెట్టీస్ అయితే అంతే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము ఇంప్రూవ్ చేస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆక్వా ఫిషరీస్ వాళ్ళకు కూడా మీరు ఒకసారి ఆలోచించండి సార్. 2 లక్షల హెక్టార్లలో ఉన్నటువంటి ఆక్వా రంగం సుమారుగా 57,000 కోట్ల రూపాయలు గ్రాస్ వాల్యూ ఎడిషన్ అంటే జీవీఏ ఇస్తుంది. 37 లక్షల హెక్టార్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ 33,000 రమారమి అప్రాక్సిమేట్ ఫిగర్స్ ఐఎమ్ టెలింగ్ యూ, 33,000 కోట్ల జీవీఏ ఇస్తుంది. అంటే ఇంత తక్కువ విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆక్వా వల్ల ఇంత ఆదాయం వస్తుంది అంటే గతంలో ఏ ప్రభుత్వాలు కూడా దాన్ని నియంత్రించడమనో ఎంకరేజ్ చేయటమనో అన్నటువంటిది లేదు. దట్ ఈస్ దేర్ షీర్ ఎంటర్ప్రెన్యూర్షిప్. అంటే ఇది ఎస్ కమింగ్ టు దట్ పాయింట్. గతంలో ఏ ప్రభుత్వం కూడా దాని మీద నియంత్రణ లేదు, క్వాలిటీ కంట్రోల్ లేదు. వాళ్ళ మటుకు వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు ఇంత ఆదాయం ప్రభుత్వానికి వస్తున్నప్పుడు ప్రభుత్వ పరంగా మనం ఏదైనా చేయాలి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు ఉన్నప్పుడు ఈ రైతులంతా మొరపెట్టుకున్నారు. మాకు మినిమం సపోర్ట్ ప్రైస్ కావాలా, సబ్సిడీ మీద ఎలక్ట్రిసిటీ కావాలని. ఈరోజు మనం ఇచ్చాం 750 కోట్ల రూపాయలు ఇచ్చాం. సబ్సిడీ పైన యూనిట్ రూపాయిన్నరకి ఇస్తున్నాం మనం రైతులకి. అది ఎంత గొప్ప విషయం. ఈరోజు కోవిడ్ టైంలో బిజినెస్ తగ్గిపోయినటువంటి సమయంలో కూడా ఏ రైతు కూడా వాడు ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ఎందుకు కోల్పోలేదంటే ద గవర్నమెంట్ ఈజ్ దేర్, జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ దేర్ అని కొంటున్నారు వాళ్ళు. వస్తున్నాను, అక్కడికే వస్తున్నాను. అలాంటి సమయంలో సీఎం గారు ఎంఎస్పీ అనౌన్స్ చేశారు. ఒక వెరీ బ్రీఫ్ పీరియడ్స్ ఆఫ్ ప్రైస్ డ్రాప్ ఉంది. నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను, ఐఎమ్ టెలింగ్ ద ఫ్యాక్ట్. వెరీ బ్రీఫ్ అంటే ఈరోజు ప్రైస్ డ్రాప్ ఉంది అనగానే రేపు మాకు సీఎంఓ ఆఫీస్ నుంచి మాకు కాల్ వచ్చేది, బాబు చూడండి ఫార్మర్స్ అవుట్ క్రై వస్తుంది, ప్రైస్ డ్రాప్ అయినట్టుంది, మీరంతా కూర్చోండి ఒకసారి. మళ్ళీ మేమంతా కూర్చోవటం, వాట్ ద వేరియస్ రీజన్స్ ఫర్ ప్రైస్ డ్రాప్ అన్నటువంటి ఐడెంటిఫై చేయటం, వెంటనే అవసరమైన స్టెప్స్ తీసుకోవటం.
ఈరోజు ఆక్వా రైతు అనేవాడు ఎవడు కూడా నష్టపోలేదు కోవిడ్ టైంలో. మీరు చూసుకోండి, మీరు ఇదే కెమెరా ఇదే లైట్ పట్టుకొని మీరు వెళ్ళండి ఒకసారి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్ వెళ్ళండి ఒకసారి. ఒక్కొక్క రైతుకి మనం ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇవ్వడం వల్ల ఎంత లాభం. జస్ట్ ఇమాజిన్, ఏ ప్రభుత్వమైనా చేసిందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఇదేమవుతుంది, దీనిలో ఈ రంగంలో స్థిరత్వాన్ని కల్పిస్తుంది. ఇంకేం మనం చేయనక్కర్లే, మిగతాదంతా వాళ్ళు చేసుకుంటారు ఫార్మర్స్. ఇది ఇప్పుడు కొత్తగా మీరు దీంట్లో అమూల్ వాళ్ళతో టైఅప్ అయ్యింది. అమూల్ అనేటువంటిది హెరిటేజ్ని దెబ్బ కొట్టడానికి వేసినటువంటి ఎత్తుగడ, లేకపోతే నిజంగా సాధారణ మహిళలకి రైతులకి ఉపయోగం ఉంటుంది? అంటే దీన్ని హెరిటేజ్ని దెబ్బ కొట్టడానికి అమూల్ తీసుకొస్తున్నారు అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ద ఫ్యాక్ట్ ఈజ్ అండ్ ద పాయింట్ ఈజ్, సీఎం గారు పాదయాత్ర సమయంలో రైతులకి పాలు సేకరించే సమయంలో కనీసం 1 లీటర్కి అదనంగా 3-4 రూపాయలు అదనంగా వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని మనం ఎలాగా ఆనర్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి అన్నటువంటి ఒక చర్చ వచ్చినప్పుడు, సరే దీనిలో బాగా అనుభవం ఉన్నటువంటి సంస్థ, ఈ వ్యాపారంలో డైరీ వ్యాపారంలో దేశవ్యాప్తంగా పేరున్నటువంటి ఒక సంస్థ అమూల్, వాళ్ళతో భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. తద్వారా అది గవర్నమెంట్ పార్ట్, రైతులకు కల్పించాల్సినటువంటి అంటే ఈ డైరీ ఫార్మర్స్కి ఇవ్వాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ప్రొవైడ్ చేయటం. దానికోసం మనం మిల్క్ కలెక్షన్ సెంటర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఎవ్రీ సెక్రటేరియట్ లెవెల్లో. లేవండి, ఎప్పుడు లేవు. అది ప్రైవేట్ వాళ్ళు పెట్టుకునేవారు. ఎస్, మరి గత ప్రభుత్వంలో వాటన్నిటినీ చాలా డెలిబరేట్గా నిర్వీర్యం చేసి ఒకే ప్రైవేట్ దీనిని వాళ్ళు నిలబెట్టుకున్నారు. మిగిలినటువంటి కొన్ని డైరీలు సైతం అందులో ఉన్న టెక్నికల్ వాట్ ఈస్ దట్ ఆ పాయింట్స్ని పెట్టి వాటిని కూడా ప్రైవేటైజ్ చేశారు. సంథింగ్ లైక్ విశాఖ డైరీ ఉంది, ఇట్ బికేమ్ ప్రైవేట్ నౌ. సో అవన్నీ అలాగా ప్రైవేట్ అయిపోయాయి. మరి రైతులు మనం ఎలాగ న్యాయం చేయటం? ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది మిల్క్ కలెక్షన్ ఈజ్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఆల్మోస్ట్ 468 లీటర్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ లీటర్స్ పెర్ డే వస్తున్నటువంటిది. డైలీ కన్జంప్షన్ ఆఫ్ మిల్క్ ఒక 115 lakh లీటర్స్ వెళ్ళిపోతే మిగిలినటువంటి 260 lakh లీటర్స్ ఆఫ్ మిల్క్, అంటే అప్రాక్సిమేట్ ఫిగర్స్ నేను చెప్తున్నాను, దానిలో ఒక 20% అంటే ఇంచుమించుగా ఒక 55 lakh లీటర్స్ని ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే వేరియస్ డైరీస్ కలెక్ట్ చేస్తున్నారు. మిగిలినటువంటి 80% ఆఫ్ ద మిల్క్ అన్ఆర్గనైజ్డ్, అంటే వాళ్ళు ఏదో ఒక రకంగా అమ్ముకొని జరుగుతూ ఉంది. దీని అంతటిని ఆర్గనైజ్ చేయటం రైతులకి మంచి ప్రైస్ రావడం అండ్ ముఖ్యంగా వాల్యూ ఎడిషన్ రావాలి, బ్రాండ్ ఇమేజ్ రావాలన్నప్పుడు ఈ అమూల్ అన్నటువంటిది సీఎం గారు ఒక మంచి ఆలోచన చేసి వాళ్ళని ముందుకు తీసుకొని రావటం జరిగింది. దీనికోసం మనం ఇంచుమించుగా ఆల్మోస్ట్ 10,000+ ఆర్బీకేస్లో 8,000+ ఆర్బీకేస్ అంటే మిల్క్ పొటెన్షియల్ ఆర్బీకేస్ మనం ఐడెంటిఫై చేసాం. ఆయా ప్లేసుల్లో ఇంచుమించుగా 800 కోట్ల రూపాయలతో ఆల్మోస్ట్ ఒక 2,000 నుంచి 2,000 ప్లేసుల్లో ఏఎంసీయూస్ ప్లస్ బిఎంసీయూస్ మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. మిల్క్ కలెక్షన్ సెంటర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. మరి అలాగే ఆ మిల్క్ కలెక్షన్ సెంటర్ దగ్గర కంప్యూటర్ డిజిటలైజేషన్ కోసం కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ టేబుల్స్, మిల్కోమీటర్, సోలార్ కూలర్స్ అన్నిటిని కూడా మనం పెడుతున్నాం. ఇది ఇన్ ద కమింగ్ కపుల్ ఆఫ్ వీక్స్లో ఇట్ బికమింగ్ ఏ రియాలిటీ. అమూల్ ఇన్వెస్ట్ చేస్తుందా, గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది? గవర్నమెంట్ చేసుకుంటుంది, చేసి అమూల్కి ఇస్తుంది. అమూల్ వాళ్ళు కలెక్షన్ నుంచి వాళ్ళు చేసుకుంటారు, మార్కెటింగ్ చేస్తారు. దే విల్ గివ్ ఎడిషనల్ ప్రైస్. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్లో దాన్ని మనం రైతుకి వీఆర్ ఎక్స్పెక్టింగ్ 3 to 4 రూపీస్ పర్ లీటర్ ఎడిషనల్. ఇది మనం ఒక ఇనీషియల్గా ఒక 7 districts మనం ఐడెంటిఫై చేసాం.
7 డిస్ట్రిక్ట్స్లో ఫస్ట్ డిస్ట్రిక్ట్ దట్ ఈస్ గోయింగ్ టు బీ ఇంప్లిమెంటెడ్ ఈజ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశం డిస్ట్రిక్ట్లో మేబీ కపుల్ ఆఫ్ వీక్స్ బై ద మంత్ ఆఫ్ నవంబర్ నుంచి అమూల్ వాళ్ళ కలెక్షన్ మొదలవ్వచ్చు. ఎందుకంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 143 బిఎంసియు యూనిట్స్ ఉన్నాయి మనకి. వాడు కొన్ని బేసిక్ చిన్న రిపేర్స్ చేయగలిగితే, ఒక 8-10 కోట్లు పెట్టి రిపేర్స్ చేయగలిగితే వాటన్నిటి మనం యూటిలైజేషన్లోకి తీసుకొని రావచ్చు. మనం ముందుగా వాటన్నిటిని యూటిలైజేషన్లోకి తీసుకొచ్చి ఆ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన యూటిలైజేషన్లోకి తీసుకొచ్చి ఆయా సెంటర్స్ ఆ బిఎంసియు కవరింగ్ ఏరియాస్ నుంచి మిల్క్ కలెక్షన్ ముందు అమూల్ వాళ్ళ ద్వారా ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటిది ఒక ఆలోచన. సో దట్ ముందు దే విల్ బీ ఇన్ ద ఫీల్డ్. 143 బిఎంసియు యూనిట్స్ కవరింగ్ విలేజెస్తో మనం ముందు స్టార్ట్ చేద్దాం అన్నటువంటిది. ఈలోపు రెస్ట్ ఆఫ్ ద బిఎంసిఎస్ మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. మనం ఇప్పుడు ప్రజెంట్ హెరిటేజ్ వీళ్ళు కలెక్షన్ని ఆపుతారా, వాళ్ళ దోన వాళ్ళు మీద సంబంధం లేకుండా చేసుకుంటుంటారా? ఎవరి వ్యాపారం వాళ్ళది, వాళ్ళ వ్యాపారం వాళ్ళది, మన వ్యాపారం మనది. పొద్దున మీ వాలంటీర్లు వాళ్ళని ఏం బెదిరించారు? హెరిటేజ్కి ఇస్తే కనుక మీకు సంక్షేమ పథకాలు. ఇప్పుడు ఒక రైతుకి హెరిటేజ్ వాడు 30 రూపాయలు ఇస్తున్నాడు అనుకుందాం, అమూల్ వాడు 34 రూపాయలు ఇస్తాడన్నప్పుడు రైతు హెరిటేజ్ వాడికి ఇస్తాడా, అమూల్ వాడికి ఇస్తాడా? ఓకే, హెరిటేజ్ వాడికి రేట్ పెంచుకోమని చెప్పండి. దిస్ వాట్ వీఆర్ సేయింగ్. ది ఐడియా ఈజ్ ఒక ఫార్మర్కి మంచి జరగాలన్నట్టు ఆలోచన తప్ప ఒక కాంపిటేటివ్ వరల్డ్, మనం ఒక కాంపిటేటివ్ స్పిరిట్ మనం క్రియేట్ చేస్తున్నాం. హెరిటేజ్ వాడు ఇస్తే ఇమ్మనండి, విజయవాడకి ఇమ్మనండి, విశాఖవాడికి ఇమ్మనండి, సంగమోడికి ఇమ్మనండి, కామధేనుడికి, అందరిని ఇమ్మనండి. రైతుకు మంచి జరగాలి. రేపు వీళ్ళు బిగిన్ చేసిన తర్వాత ఆ రేటు పెంచిన దానికి అనుగుణంగా పాల ప్యాకెట్ల రేట్లు పెంచుతారు. అప్పుడు ఊళ్ళల్లో జనాలు మిమ్మల్ని తిడతారు. దానికి రెడీనా? అంటే పెంచడానికి అవకాశం లేదు కదా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇక్కడ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటిని కూడా మనం కల్పిస్తున్నాం మనం, అంతే కదా. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లాంటిది. ఇది ఒక మాటలో చెప్పాలి అంటే గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. మిల్క్ కలెక్షన్ సెంటర్స్ మనం పెడుతున్నాం, ఏఎంసీ బిఎంసీస్ మనం పెడుతున్నాం, మిల్క్ కలెక్షన్ సెంటర్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం పెడుతున్నాం, పర్సనల్ పెడుతున్నాం, దానికి అవసరమైనటువంటి వెటనరీ సర్వీసెస్ మనం ఇస్తున్నాం. ఇన్ని చేస్తున్నాం పబ్లిక్ గవర్నమెంట్ సైడ్ నుంచి. అది ఒక ప్రైవేట్ పార్ట్నర్షిప్. అందుకని ఏంటంటే రైతుకి ఓ బెటర్ ప్రైస్ వస్తుంది. ఇది ఒక లాంగ్ టర్మ్ రిలేషన్ కోసం, అల్టిమేట్లీ ఒక ఫార్మర్ బెనిఫిట్ కోసం, వాడికి ఫిక్స్డ్ ఇన్కమ్ అదనపు ఆదాయం చేకూర్చడానికి ఇది ఒక చాలా పెద్ద లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు అయితే పనిచేస్తున్నారు. ఫైనల్గా ఒకటి చెప్పండి, మత్స్యకార ఫ్యామిలీస్ నేను అబ్జర్వ్ చేసిన ఇంతకుముందు విశాఖపట్నంలో కానీ అక్కడ మహిళలు బిగ్ విక్టిమ్స్. ఈ అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉండటం వల్ల భర్త ఏమో చేపల వేటకెళ్ళి వస్తాడు, దాన్ని మార్కెట్ చేసే బాధ్యత ఈ మహిళలకు ఉంటుంది. సేమ్ టైము సెక్యూరిటీ ఉండదు. ద మ్యారేజ్ విధానంలోనే మిగతా మ్యారేజెస్లో ఉండేటువంటి సిస్టమ్స్ ఏవైతే 7 స్టెప్స్ ఉన్నాయో అట్లాంటివి చేయకపోవడం వల్ల, వీళ్ళు రిజిస్ట్రేషన్ ఇట్లాంటివి చేసుకోకపోవడం వల్ల చాలా వరకు సఫర్ అయినటువంటి వాళ్ళని చూసాం. ఇప్పుడు ఏమన్నా దాన్ని ఆ మహిళలకు సంబంధించి ఒక స్పష్టత, అలాగే సంప్రదాయబద్ధమైనటువంటి ఒక క్లారిటీ ఏమన్నా సెట్ చేస్తున్నారు మహిళల్ని డెవలప్ చేయడానికి? అంటే మీరు చెప్పినటువంటి మ్యారేజెస్లో డిఫెక్ట్స్ అయితే ఏం లేవు. బట్ భద్రత అన్నటువంటి విషయంలో ఏంటంటే ఫిషర్మెన్లో మైగ్రేషన్ అనేది చాలా ఎక్కువ. ఒక వయసుకు వచ్చినటువంటి వాడు కుటుంబ భారాన్ని మోయాల్సినటువంటి వాడు, ఎస్పెషల్లీ నార్త్ కోస్టల్ ఏరియా, దేస్ టు మైగ్రేట్ సమ్వేర్. అలాంటప్పుడు ఒంటరిగా ఉండాల్సినటువంటి అవసరం వస్తుంది. ఈ వలసలు నివారించడం అన్నటువంటిది ఇది ఒక చాలా పెద్ద ప్రాసెస్. దానికైనా మనం షోర్ బేస్డ్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డొమెస్టిక్ మార్కెటింగ్ని కూడా మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ దిస్ డొమెస్టిక్ మార్కెటింగ్ ఆఫ్ ఆక్వా అండ్ ఫిషరీస్, బోత్ మెరైన్ ఫిషరీస్ అండ్ ఆక్వాని కలిపి ఆర్గనైజ్ చేస్తున్నాం మనం. దీనికోసం రూరల్ ఏరియాస్కి ఒక మోడల్ సీఎం గారు ఆయన ఆలోచనల ప్రకారం ఒకటి చెప్పారు, అర్బన్ ఏరియాస్కి ఒక మోడల్ చెప్పారు. లేదు కమింగ్ టు దట్, రూరల్ ఏరియాస్కి ఏంటంటే మనం ఆక్వా బజార్ అని
ఒక మార్కెట్ యార్డ్ పరిధిలో ఎస్టాబ్లిష్ చేస్తాం. అక్కడ ఈవెన్ లైవ్ ఫిష్ కూడా స్టోర్ చేసుకోవడానికి, ఫ్రోజన్ ఫిష్ స్టోర్ చేసుకోవడానికి, మినిమల్ ప్రాసెసింగ్ చేసుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసేటటువంటిది ఒక ఆక్వా బజార్ ఎట్ మార్కెట్ యార్డ్ లెవెల్. అక్కడ నుంచి జనతా బజార్స్ ఆర్ గోయింగ్ టు బి ఏ రియాలిటీ ఇన్ ఏ కపుల్ ఆఫ్ వీక్స్ టు మంత్స్. సీఎం గారు అనేక సందర్భాల్లో జనతా బజార్స్ గురించి చెప్పినప్పుడు మీరు వినే ఉంటారు. ఇట్స్ గోయింగ్ టు బి ఏ రియాలిటీ. ఇదేమి లైక్ సీఎం గారు చెప్పారంటే జరిగి తీరాల్సిందే. ప్రతి ఆర్బీకే లెవెల్లో ఒక జనతా బజార్ వస్తుంది. జనతా బజార్ అంటే ఇంతకు ముందులాగా మీరు చెప్పారు కదా, మహిళలు చేపలను మార్కెట్ చేసే విధానం చాలా అన్హెల్దీగా ఉంది, లేకపోతే ఒక ఇంకోటి అన్నట్టు ఉండదు. అవన్నీ క్లియర్ చేస్తున్నాం. మన జనతా బజార్లో వీఆర్ గోయింగ్ టు సెల్ ఆ గ్రామ మహిళల ఆధ్వర్యంలోనే ఫిష్, ష్రింప్, ఫ్రూట్స్, ఫుడ్ గ్రైన్స్, ఎవ్రీథింగ్. ఆ గ్రామానికి సంబంధించినటువంటి బజార్ అది. ఆ బజార్లో అందరు ప్రజలకు కూడా సమానమైనటువంటి హక్కు ఉంటుంది. ఆ ఎక్వా బజార్లో ఎవరైనా ఏదైనా మార్కెటింగ్ చేసుకోవాలంటే వాళ్ళకి అవసరమైనటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం వేరియస్ స్కీమ్స్ ద్వారా మనం ఇస్తున్నాం. మనం ఫిషరీస్ వాళ్ళకి మా డిపార్ట్మెంట్ ద్వారా, అలాగే ఫుడ్ గ్రెయిన్స్ అండ్ వెజిటబుల్స్ వాళ్ళకి హార్టికల్చర్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా అవసరమైనటువంటి సపోర్ట్, సబ్సిడీ వాటన్నిటిని మనం ఇస్తున్నాం. మనం అలాగే అర్బన్ మోడల్స్ కూడా ఇన్ ద కమింగ్ మంత్స్ అండి రూరల్ ఎకానమీ అన్నటువంటిది టోటల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్. అంటే అసలు పూర్తిగా మార్పు చెందుతుంది. ఆర్బీకేస్, సెక్రటేరియట్స్, విలేజ్ హెల్త్ క్లినిక్స్, మిల్క్ కలెక్షన్ సెంటర్స్, జనతా బజార్స్ ఒక యూనిక్గా ప్రతి సెక్రటేరియట్ పరిధిలో కూడా ఉంటాయి. ఆ గ్రామానికి అవసరమైనటువంటి ప్రణాళికల్ని అక్కడే రచిస్తారు. ఆ గ్రామానికి అవసరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా అక్కడే జరుగుతాయి. మార్కెటింగ్ ఎవ్రీథింగ్ కూడా గ్రామ స్థాయిలోనే జరిగే విధంగా ఒక మంచి ప్రణాళికతో, ఒక సంకల్పంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఈ కోవిడ్ వల్ల మనం కొంత ఆర్థికంగా ఇబ్బందులు రాష్ట్రానికి రావటం వల్ల కొద్దిగా డిలే అయ్యాయి తప్ప ఆయన సంకల్పంలో అయితే ఏ మార్పు లేదు. ఏదైనా సరే ఒక స్కేల్లో చేయాలంటారు సీఎం గారు. ఒక స్కేల్లో మీరు ఆలోచించండి, మంచి ఆలోచనలు చేయండి, పెద్ద ఆలోచనలు చేయండి. ప్రజలకు ఉపయోగపడుతుందంటే దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. సీఎం గారు చెప్పే మాట నేను కళ్ళారా చూశాను ఒక రివ్యూలో. ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. అసలు అంటే ఇంత గుండె నిబ్రంతో ఉండేటటువంటి వ్యక్తులు ఉంటారా అని అనిపించింది నాకు. మేము జనరల్లీ డిపార్ట్మెంట్స్ ప్రపోజల్స్ అన్నీ ఎలా ఇస్తామంటే, మనకు బడ్జెట్ ఎలొకేషన్ ఇంతే కదా, దానిలో మనం ఏదో అడ్జస్ట్మెంట్స్ చేసి కింద మీద పడి మనం ఒక ప్రజెంటేషన్ ఇస్తాం. సీఎం గారు అయితే ఆయన ఆలోచనలు చెప్తూ స్కేల్లో చేయడానికి అవసరమైనటువంటి బడ్జెట్ ఎలొకేషను, ఇంకోటి రిసోర్స్ ప్రొక్యూర్మెంట్ చాలా క్లియర్గా చెప్పి ఇలా చేయండి, మీరేమి లైక్ బడ్జెట్ కోసమని, ఫైనాన్స్ కోసమని మీరేమి బెంగ పెట్టుకోవద్దు, దేవుడి దయ మన మీద ఉంది, ఖచ్చితంగా మనం చేయగలం, చేస్తామని చెప్పి అసలు మనకు ఒక రకమైనటువంటి ఉత్సాహంతో కూడా చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. సీఎం గారు మనకు అభయం ఇచ్చారు కాబట్టి మనం చేయగలం మీద అన్నటువంటి ఉత్సాహం ఏ అధికారికైనా వస్తుంది ఆటోమేటిక్గా. అంతే అది చూశాక యాజ్ ఏ డాక్టర్ మీరు రెస్పెక్ట్ రిసీవ్. ఇప్పుడు తర్వాత పాలిటిక్స్లో కొన్ని ఎదురు దెబ్బలు, తిట్లు, విమర్శలు ఉంటాయి. ఫైనల్గా ఇవాళ వచ్చేటప్పటికి ఒక మంత్రి హోదాలో కొంచెం ఒక డిజిగ్నేషన్ ప్లస్ ఎదుగుదల. ఇవాళ ఇదంతా చూసిన తర్వాత మీకు రాజకీయాల మీద సంతోషం ఉందా, విరక్తి ఉందా, ఎందుకు వచ్చామన్నది ఉందా, లేదా ఉండాలన్న కోరిక ఉందా? అంటే రాజకీయాల్లో సంతోషం అనేది ఎప్పుడు ఉండదు సార్. అంటే దిస్ ఈజ్ ఫ్రాంక్. అలా అని చెప్పి విరక్తి ఏమీ లేదు, రాదు కూడా. ఎందుచేతంటే మనం రాజకీయాల్లోకి వచ్చే ముందు మనం మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. రాజకీయాల్లో అవమానాలు ఉంటాయి, వెన్నుపోట్లు ఉంటాయి. వీటన్నిటినీ దాటుకొని వచ్చిన తర్వాత
ప్రశంసలు ఉంటాయి. ఆ రోజు కోసం మనం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒక స్థిరమైనటువంటి లక్ష్యం ఉండాలి. అంటే సీఎం గారిని చూస్తే అనిపిస్తుంటుంది, ఏ స్థాయి నాయకుడికి ఆ స్థాయిలో ఒక స్థిరమైనటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకొని మనం పనిచేస్తూ ఉండాలి. దానికి ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలైనా సరే సహకరిస్తాయి. అంటే లక్ష్యం మంచిదైనప్పుడు ఏ ప్రభుత్వాలైనా సరే సహకరిస్తాయి. మనం మన లక్ష్యాల్ని సాధించుకోవడం కోసం నిరంతరం పనిచేస్తూ ఉండాలి. ఇదే నాకైతే అనిపిస్తూ ఉంటుంది. అంటే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామా అని నేను ఏ రోజు అనుకోలేదు, కానీ ఒక్కొక్కసారి కోపం వస్తూ ఉంటుంది. ఇందాకే చెప్పాను కదా, ఎవడో ఒకడు అసంబద్ధమైనటువంటి విమర్శ లేకపోతే అసంబద్ధమైనటువంటి ఒక ఆరోపణ చేసినప్పుడు చాలా కోపం వస్తుంది. కానీ కోపాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడం వల్ల మనకు మరింత నష్టాన్ని చేకూరుస్తుంది. కాబట్టి కంట్రోల్ చేసుకొని ఇవేవి లేకపోతే మనం ఎదుగుదలకు అంటే తిన్నగా నడవలేము, వంకర టింకర్గా నడుస్తుంది. రైట్. కాబట్టి మనం అవన్నిటినీ మనం ఒక ప్రక్రియలో భాగంగా భావించినప్పుడు వాటిని భరించగలమని నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది సిదిరి అప్పలరాజు గారి ప్రారంభం, రాజకీయ రంగ ప్రవేశం, ఆ తర్వాత ఆయన సాధించింది, ఈవేళ ఆయన మనసులో ఉన్నటువంటిది. సేమ్ టైం రానున్న రోజులలో ఆయన మరింత ఎదుగుదలకి రాజకీయం సోపానం అవుతుందా, లేదంటే ఆయన ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో మనసు మారుతుందా అనేది చూద్దాం.